Good morning, sir. Good morning, sir. Rajesh, sir. Good morning, all of you. Good morning, all of you leaders. Good morning. Welcome. Alluri Ramesh Sir, sir. Babu. Alluri Ramesh Babu. Welcome, sir. Yes. Okay, maybe by mistake enter చేశారేమో. It's okay. Good morning, Rajesh sir. Good morning. Good morning, sir. All of you, good morning. Good morning, sir. Ramesh, sir. Good morning. Good morning. Good morning, sir. Welcome, my dear partners. Welcome. నమస్తే. సో ఏమి విశేషాలు? ఎలా జరుగుతున్నాయి సీడ్ పండింగ్స్? Good morning, sir. Good morning, sir. Rajesh, sir. Good morning. చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి సీడ్ ఫండింగ్స్ అయితే. చాలా బాగా. ఈ రోజు 500 వరకు జరిగిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న స్మాల్ డౌట్ సార్. మనకి ఇప్పుడు మోటర్లా మొబైల్ ఉన్నాయి సార్ మనకి. అందులో మనకి ట్రస్ట్ వాలెట్ చేస్తుంటే సామ్సంగ్ లో సేమ్ 12 వర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్. అవి మనం సామ్సంగ్ లో గానీ వేరే ఫోన్ లో గానీ చేస్తుంటే ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు సార్? మరి ఏంటంటే సామ్సంగ్ లో అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, మోటోలో అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటి అర్థం కాదు. లేదు సార్, మోటర్లలో ఆల్రెడీ చేశారు వాళ్ళు, ట్రస్ట్ వాలెట్ చేశారు. ఓకే. అది చిన్న ఫోన్ అన్నమాట, కొద్దిగా చిన్న ఫోన్, ఓల్డ్ వర్షన్. అది అందులో ఉన్న కీవర్డ్స్ అన్ని తీసుకొని సామ్సంగ్ కొత్త ఫోన్ లో చేస్తుంటే, ఏ సామ్సంగ్ లో చేసినా గానీ అది రాంగ్ అని చూపిస్తుంది, యాక్సెప్ట్ చేయట్లా. లేదు, అది నువ్వు చేసావా, వాళ్ళు చేసి నిలిచిపెట్టి నువ్వు చేసావా? నేను కూడా ట్రై చేశాను సార్. మేబీ నా మీద నమ్మకం ఉంటే ఒకసారి పంపించు, చేసి పెడతా ఇప్పుడే. లేకపోతే ఎందుకంటే మన వాళ్ళైతే ఓకే. అదే ట్రై చేద్దాం సార్. రేపు పొద్దున్న కాల్ చేస్తాను సార్ సార్తో. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? ఎందుకంటే ఐఫోన్ లో చేసినా కూడా మనకి సామ్సంగ్ లో యాక్సెప్ట్ చేయట్లేదు కదా సార్ మనకి. లేదు అట్లేం లేదు, నేను చెప్తాను మీకు అది ఏం ప్రాబ్లం అనేది. ఆ కిటికీ ఏంటనే చెప్తాను నీకు. నేను నాకు కూడా 3 కాల్ వచ్చినాయి మొన్న, ఇప్పుడు కాదు అంటే మేబీ 1 month బిఫోర్. కొత్త ఫోన్ తీసుకున్న సరే లేదు అయితే లేదు అని అంటే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది కనుక వాళ్ళు నాకు పంపించారు. ఓకే సార్ రేపు కాల్ చేస్తాను సార్. ఓకే, కాల్ చేసి డైరెక్ట్ ఇంకా వాళ్ళ దగ్గర ఫోన్ కూడా ఉంది, వాళ్ళు మీకు ఆల్రెడీ పంపిస్తారు. అప్పుడు మీరు ట్రై చేశారంటే ఓకే, యాక్సెప్టబుల్ అయిందంటే నో ప్రాబ్లం. ఓకే, రైట్. అయితే ఈరోజు మంచి సీడ్ పండింగ్ జరిగింది సార్. ఈరోజు ఒకరికి $129 ఒకరికి 210, ఒకరికి 120, మొత్తం కలిసి 500 అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 10,000 తీసుకోవాలి, ఇప్పుడు చేయాలి మళ్ళీ. సూపర్ సార్, సూపర్. సో మీరు పార్ట్నర్స్ అందరూ ఫోకస్ చేయండి సార్, ఎక్కువ శాతం రీసీడ్ పని చేసుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ 1 గా మనకి ఇప్పుడు జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు చాలా రోజుల తర్వాత యువరాజ్ వచ్చారు. వెల్కమ్ యువరాజ్, వెల్కమ్. గ్రేట్. మంచి రావాలి. అయిపోయారు ఈ మధ్య. అందరూ అచ్చుడే, ఎవరు ఎక్కడికి అయినా ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఈసారి కూడా నాకు తెలుసు బిజీ అని అట్లా అచ్చుడే ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు
యాక్చువల్లీ ఏడికైనా చేసుకుంటే ఉంటుంది. ఎంతమంది ఈ మధ్యన ఒకటి పర్లవైన ఆటో పూల్ అని చెప్పేసి ఒకటి వచ్చింది సార్. ఎప్పుడు నేను సిస్టమ్ పేరు చెప్పిన ఈ రోజు చెప్తున్నాను, ఎందుకంటే అది వాళ్ళు కావాలనే పర్లవన్ పూల్ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టారు, అందుకని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరే సార్, అది లింక్స్ ప్లీజ్ అందరికి పంపిస్తాను అన్నారు, మాకు కూడా ప్రతి వచ్చినాయి ఒక్కరు ఈ లింక్స్. అందరికి పంపిస్తున్నారు సార్. సో ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ ఉంది కనుకనే పంపిస్తున్నారు అందరికి. సో దానివల్ల ప్లీజ్ ఎవరు అడిక్ట్ అవ్వద్దు దయచేసి. మీరు ఏమైనా పోగొట్టుకుంటా లేకపోతే అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్పేసి మీరు బాధపడదు సార్. సో ప్రతి ఒక్కరికి ముందుగానే, అంటే నాకు మొన్న నుంచి వస్తుంది చెప్పడం మర్చిపోయాను, నిన్న చెప్తాను నిన్న మర్చిపోయినా, మొన్న చెప్తాను కూడా మొన్న మర్చిపోయినా. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా సార్. ఆ, ఎందుకంటే వాళ్ళు చేయను అని అడుగుతున్నారు కరెక్టే, బట్ వాళ్ళు చేయకముందు అడగలేగా చేయాలని. సో వాళ్ళు చేసి వాళ్ళ యొక్క లింక్, అంటే వాళ్ళ ఏమంటారు దాన్ని, తయారైన తర్వాత వాళ్ళ లింక్ పంపించి సరే ఇలా వచ్చింది అని చెప్పి చెప్తున్నాను. అంటే వాళ్ళ తెలివితేటలు చూడండి. లింక్ చేసి చేయకముందు అంటే అడగాలంటే వాళ్ళు క్రియేట్ చేసి లింక్ పంపించిన తర్వాత అడిగే ప్రయోజనం లేదు సార్. అలా అనమాట. Yes, sir. అట్లా ఒక ఈరోజు నాకు 3 రోజుల నుంచి ఐదుగురు పంపించారు. నేను ఒకటే మాట, ఫేక్ 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 అని చెప్పి పెట్టడం అంతే. సార్ అప్ప- అప్పుడే పెర్లవేల మీద ఇది కాపీ ప్రాజెక్ట్ ఇది 3దో 4దో అనుకుంటా కదా సార్ ఇది. అవును, అవును. Yes, sir. ఒకరు వచ్చేసి పర్ల మైన్ ఎం అనమాట, ఎం పెట్టిండు, Yes, వీళ్ళ sir, ఎం yes, sir. పెట్టి అదే చేశాడు. పెర్లవేల మీదే సంథింగ్ ఉమ్, డిఫరెంట్ గా అయితే మాత్రం 3-4 వచ్చినాయి సార్ అప్పుడే. ఉమ్. కానీ ఆ దానిలోకి రమ్మని నన్ను గత సంవత్సరం ఒక వ్యక్తి, మన రూబీ లీడర్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని చెప్పేసి పేర్లు చెప్పి, మేబీ Yes, అఫ్ sir, కోర్స్ yes, అలా sir. వచ్చి ఉండొచ్చు, నిజం కూడా కావచ్చు. సో నేను చెప్పాను, రూబీ లీడర్ రాని 100 మంది రాని 20 మంది రాని నేను వేయను ఐడి, బస్ చెప్పాను వాళ్ళు. ఆ పర్ల మైన్లో మరి ఇప్పుడు పేరుకు లేదు, మళ్ళీ పత్తా లేకుండా పోయింది. అదే వేసుంటే ఎలా ఉంటుండే, చాలా డేంజర్ ఉంటుండే అవును సార్. కదా. అట్లా నాకు అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, ఎవరు వేయొద్దు అని. బట్ ఇక నేను సిస్టమ్ పేర్లు తీసుకోమను, బట్ ఏంటంటే ఇక్కడ పర్ల వేయను ఆరు ఎమ్ము, తర్వాత దానికి ఒక పూల్ అని తగిలించి ఇప్పుడు తీసుకొచ్చారు, అందుకని అలా పేరు తీసాం సార్. సో ఎవరు కానీ పేరు తీసుకోవద్దు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటికి అడిక్ట్ అవ్వకండి ఎవరు. వెంకట సార్కు తెలుసు కనుక అది నేను వెంకట సార్కి ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కనుక జనరల్ గా మాట్లాడుతున్నాం అన్నమాట. ఎవరు అడిక్ట్ అవ్వద్దు దేనికి, పైసలు పోగొట్టుకోవడం తప్ప మీరు సంపాదించుకోవడం ఉండదు. చేయండి, ఏమంటారు ఇది డైమండ్ అనమాట సార్, మన పల్లవిలో వచ్చేసి డైమండ్ అనమాట. బట్ ఏంటంటే డైమండ్ గా ఇంకా తయారవ్వలేదు అనమాట. సో డైమండ్ తయారయ్యేటప్పుడు దానికి ఏమంటారు ఎన్ని సొత్తులు ఏమంటారు ఉలి, ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ ప్రచారము, ఇవన్నీ ఈ బండల కింద వస్తాయి అనమాట. సుత్తే ఉలి వీళ్ళందరూ వీటి కిందకి వస్తారనమాట. అలా తగిలి 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 ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వావ్ అనే పొజిషన్కి వస్తారనమాట. సో అందుకని చెప్పేసి ఎవరు అదర్స్కి అడిక్ట్ అవ్వద్దు అనేది మా ఇంటెన్షన్. ఎంత మంచి లీడర్ చెప్పినా, ఈవెన్ నేను చెప్పినా కూడా ఇక ఆలోచించండి. ఆ సారే రోజు మీటింగ్లో ఉంటాడు, పల్లెలో ఉంటాడు, రివిజన్ ఉంటాడు, అతనే పంపించాడు బాగుందంట చేయాలని అని ఎవరు అనుకోవద్దు. మాకు అలవాటే, ఇంతకుముందు కూడా మేము చెప్పాం. ఇలాంటివి మీకు రూమ్ లీడర్లో, అమెజర్ లీడర్లో, లేకపోతే మీకు కావలసిన మనిషి పంపిస్తారు. కావాల్సిన మనిషి పంపిస్తే రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మరునాడు చేస్తా అని చెప్పేసి ఒక 6 నెలలు గడపండి. అంటే డైరెక్ట్ అలా. ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాము, అవన్నీ ఏవి నిలబడవు. ఇట్స్ రియల్లీ ఇట్స్ ట్రూ. అయితే మీ ఊళ్ళో మీ సొంత వాళ్ళు ఎవరైనా చెప్తే మాత్రం 6 నెలలు నెట్టుకురండి. డైరెక్ట్ చెప్పలేకపోతే 6 నెలలు నెట్టుకురండి, ఆ తర్వాత చేయండి. అతనైనా 1,00,000 రూపాయలు పెట్టి
10 లక్షలు 6 నెలలు సంపాదిస్తే అప్పుడు చేయండి. ఓకే, ఇక 13 నెలల్లో మనకి డబుల్ అవుతుంది సీడ్ పండి టోకెన్ ఫార్మింగ్ లో ₹1,00,000 మీరు పెట్టుకుంటే. సో అలా అది అంతకంటే 4 గంటలు గిన ఇస్తే 4 గంటలు 5 గంటలు అవుతే కనుక వీఆర్ ద డూయింగ్. ఓకే, నేను కూడా రెడీ. ఎవరైనా ఉంటే చెప్పండి, మీరు కూడా సంపాదించుకొని చెప్పండి, చెప్తాం, మేము కూడా చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే, సో ఎనీవే ఛాయ్ తాగుతున్నాం, కొంచెం ఛాయ్ తాగిన తర్వాత మాట్లాడతాను, ఫుల్గా మాట్లాడదాం. మరి అప్పటిదాకా షేర్ చేసుకోవచ్చు సార్. సో అందరికి వెల్కమ్. ఇక్కడ మరి మౌనిక మేడం కూడా ఉన్నారు, వెల్కమ్ మేడం. మీరు ఫ్రీగా ఉంటే షేర్ చేసుకోండి. మౌనిక మేడం, మొట్టపల్లి మౌనిక మేడం, వెల్కమ్ మేడం. ఏంటి విషయాలు, చాలా రోజులు అవుతుంది మరి మాట్లాడక. Thank you, sir. Thank you very much. Thank you very much. ఎస్, వెల్కమ్ మేడం. Good morning. Good morning. Good morning. ప్రతి ఒక్కరికి మీటింగ్ లో ఉన్న మన లీడర్స్, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వింటున్నాను సార్. చాలా 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 బాగా జరుగుతుంది సెషన్ అనేది. వండర్ఫుల్. ఈ రోజు మెటా రేట్ తక్కువ అవడం వల్ల సార్ సీడ్ ఫండింగ్ అయితే చాలా జరుగుతుంది. గ్రూప్ లో కూడా పెట్టడం జరుగుతుంది, ఎంత పీవీసీ మెటా గ్రోత్ పెరుగుతుంది అనేది. చూడండి సార్, గ్రూప్ లో ఉండడం వల్ల ఎన్ని లాభాలు జరుగుతున్నాయి. బయట విషయాలు, మన పీవీసీ మెటాలో జరిగే విషయాలు కూడా అన్ని తెలుస్తున్నాయి, అప్డేట్స్. థ్యాంక్ యూ సార్, కువైట్ టీమ్ కి మరియు రిచ్ భారత్ టీమ్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, మనం చేయగలం సార్, ఏదైనా సాధించగలము. మనము ఫస్ట్ మన మైండ్ లో మనం అనుకోవాలి సార్, గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి, నేను ఇది చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చేయొచ్చు. మన పీవీసీ మెటా పని చేపిస్తుంది సార్. మన పీవీసీ మెటా సిస్టమ్ కూడా ఎక్కడో ఉన్న వాళ్ళని మనం పార్లమెంట్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళని మర్చిపోయినప్పుడు వాళ్ళని గుర్తు చేసి మరీ తీసుకొస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనకి చాలా నేర్చుకునే విషయాలు. అవునవును, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. మనకి ఈరోజు సండే, సో రేపే మనకు మళ్ళీ మేడం ద్వారా మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. సో వెల్కమ్ లీడర్స్. నేను ఇంకా కొద్దిగా ఛాయ్ తాగుతున్నాను. ఓకే సార్, ఓకే సార్. కనబడట్లేదు. నాగప్రసాద్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ఆ సార్ ఓన్లీ ఎప్పుడైనా Welcome, ఏం sir. చేస్తారంటే నమస్తే ఎప్పుడైనా చేస్తారు. నో ప్రాబ్లం. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్ నాగప్రసాద్ సార్, వెల్కమ్. వెల్కమ్. 110 సీడ్ ఫండింగ్ చేస్తున్నాం సార్. సీడ్ ఫండింగ్ చేస్తున్నారు. అవును సార్, 165 వచ్చాయి సార్ ఇలా. గ్రేట్ సార్. గ్రేట్ సార్, సూపర్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. అదే సార్, ఇదే చెప్దామని చెప్పి కాంటాక్ట్ చేశాం సార్. అవును సార్. Okay, sir. Thank you, sir. గ్రేట్ సార్ నాగప్రసాద్ సార్. గ్రేట్ సూపర్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. సార్ వెల్కమ్ సార్. ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి సార్. వెల్కమ్. నాకు సీడ్ ఫండింగ్ లో ప్రజెంట్ ఇప్పుడు 3000కి దగ్గరలో ఉన్నాను సార్. నేను ఇంకో 80 అవుతే గనక నాది 3000 క్రాస్ అవుద్ది సీడ్ ఫండింగ్ లో. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
నిజంగా మనకి ఇప్పుడు 1 పీవీసీ మెటా $1 ఉంది కాబట్టి ఈ ఛాన్స్ వచ్చింది సార్. లేకపోతే కనుక ఇంకా చాలా టైం పట్టేది. అవును సార్, నిజంగా అవును. సూపర్ ఎక్సలెంట్ సార్. అదే అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మన సీడ్ వాల్యూ ద్వారా ఎవరైతే ఏ లీడర్స్ అయితే మొత్తం అందరూ కనెక్టింగ్ ఉన్నారో ప్రతి పర్సన్ కూడా నిజంగా లక్కీ పర్సన్స్ సార్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు $1 ఒక పీవీసీ మెటా వచ్చి ఒక $1 ఉంది కాబట్టి సిస్టమ్ లోపల వాళ్ళకి 50 అంటే దగ్గర దగ్గర 48 అలా వస్తున్నాయి సార్ వాళ్ళకి. చాలా ఎక్సలెంట్. అందుకని ఎవ్రీ పర్సన్ కూడా నిజంగా మంచి పీవీసీ మెటాలు యాడ్ అవుతాయి. ఓకే, శ్రీనివాస్ రెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్, వెల్కమ్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మహబూబ్ నగర్ సార్. ఓకే సార్. సార్ నాకు ఒక చిన్న డౌట్. నా ఒక వ్యాలెట్ ఓపెన్ చేస్తాను సార్, ఒకసారి క్లారిఫికేషన్ చేసుకుందామని చేశాను సార్. ఓకే సార్ మీరు స్క్రీన్ షేర్ చేసి చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీది స్క్రీన్ షేర్ అవుతుంది. సార్ ఇప్పుడు నాకు కనెక్ట్ వ్యాలెట్ లో అకౌంట్ లో 33 ఉన్నాయి సార్. ఎస్ సార్. 32 సార్, 32 ఉన్నాయి అనుకోవాలి. 32 లెక్క పెట్టుకోండి, దాన్ని 32 అనుకోండి. ఒకటి అవును సార్. సార్ మీరు. ఓకే. అంటే ఇది మనకు రోజు వచ్చేదా సార్ ఇది? అది మీ కనెక్ట్ వ్యాలెట్ లో ఉన్నాయి సార్ అయ్యి. ఓకే, బయట అంటే ఉన్నాయి ఇప్పుడు సార్ ఓకే డైలీ వచ్చేటివి. డైలీ వచ్చాయి కదా సార్. ఒకసారి మీకు అది పీవీసీ మెటాలు మీ ట్రస్ట్ వ్యాలెట్ లో బయట ఉన్నాయి కదా సార్, అవి మీకు బయట ఉన్నాయి, మీకు ఇందులో షో చేస్తుంది అనమాట కనెక్ట్ వ్యాలెట్ లో. అవి రోజు వచ్చేటి కాదు, మీరేమో కొనుక్కొని పెట్టుకుంటుంటారు, లేకపోతేనేమో విత్డ్రాల్ బయటికి ఏమైనా పెట్టుకుంటారు, ట్రాన్స్ఫర్ అంతే తప్ప అవి రోజు వచ్చేటివి కాదు. అవి అంటే దాని 100 అయిన తర్వాత అట్లా చేసుకుంటే మనకు బెనిఫిట్ అట్లా కాదు, ఉంటుంది అది 100 కాదు. ఇప్పుడు మీకు వెంకటేష్ సార్ చెప్తా ఉంటారు ఏది ఓపెన్ చేయమంటే అది ఓపెన్ చేసి. వెంకటేష్ సార్ ఒకసారి ఫుల్ గా చూడండి, సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఓకే సార్. ఫార్మింగ్ రెండు చూడండి. రెండు చూసి ఓకే సార్కి సార్. ఏంటిది ఏంటని చెప్పండి. సార్ ఓకే, బ్యాక్ ఇప్పుడు సార్ వెళ్ళి చెప్తారు, మీరు చూపించమని వినండి. సార్ సరిపోద్ది. మెయిన్ వ్యాలెట్ లోకి వెళ్ళి ఆయన క్లియర్ చేస్తే డౌట్ అదే క్లియర్ ఇప్పుడు అయిపోతాయి. చెప్తారు ఇప్పుడు స్థిరంగా ఓకే సార్, చెప్తారు. రాజేష్. వెంకటేష్ సార్ మీరు ఫ్రీ ఉన్నారు కదా? ఫ్రీ ఫ్రీ ఉన్నాం సార్. సార్, ఫ్రీ. ఓకే ఓకే వెంకటేష్ సార్. సార్ ఫ్రీ ఉన్నారు, మీరు మీకు చెప్తా ఉంటారు. సార్ మీరు 6 డిజిట్ పాస్వర్డ్ కొట్టి సబ్మిట్ చేయండి సార్ మీరు. ఓకే సార్. మీకు ఇక్కడ ఏంటంటే సార్ మీకు యూజర్ వ్యాలెట్ లో 80 ఉన్నాయి సార్ మీకు పీవీసీ మెటా. సార్. ఓకేనా? మీకు యూజర్ వ్యాలెట్ లో 80 ఉన్నాయి కాబట్టి ఒక 20 మీరు మళ్ళీ ఇందులో యాడ్ చేసుకొని మీరు ఒకవేళ సీడ్ ఫండింగ్ లోకి చేసుకుంటే కనుక 100 అవుతాయి కాబట్టి మీకు 100 కి మళ్ళీ 50% కలిపి 150 వస్తాయి సార్ మీకు సీడ్ ఫండింగ్ లో. ఓకేనా సార్? ఇప్పుడు ఈ 80 ఉన్నాయి కదా సార్, ఈ దాంట్లో తీసుకోనికి రాదు కదా? అదే సార్ నేను సార్ చెప్పేది. ఈ వెంకటేష్ సార్ 33 ఉన్నాయి. ఒక్క నిమిషం సార్. వెంకటేష్ సార్ ఆవిడ వేసారు సార్. మీరు ఒక పని చేయండి సార్. ఇప్పుడు మీరు ఇక్కడ 80 ఉన్నాయి, అక్కడనేమో 32 ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరు సీడ్ ఫండింగ్ చేసుకోవాలనుకుంటే ఆ 32 ఇక్కడ తెచ్చుకోవచ్చు సార్. 32 ఇక్కడ తెచ్చుకుంటే ఏమవుతుంది సార్, అప్పుడు మీకు 112 అవుతాయి. ఆ 112 మీ దగ్గర బిఎన్బి ఉంటే గనక మీరు సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు 112తో చేసుకుంటే ఇప్పుడు చాలా మీకు మిగతా ఎంత 150 ఇది 60 అంటే మొత్తం 160 పైన మీకు సీడ్ ఫండింగ్ తో వచ్చేస్తుంది సార్. చేద్దాం సార్ అది. ఓకే చేద్దాం సార్. సో బట్ దానికి మీ మీకు దాంట్లో బిఎన్బి BNB అనేది ఉన్నాయి సార్ ఇప్పుడు. బిఎన్బి మాత్రం సార్ మీకు ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక $7 వరకు $8 సంబంధించిన బిఎన్బి ఖర్చు అవుతుంది. అంటే మేబీ అంతకంటే కొద్ది తక్కువ కూడా అవ్వచ్చు, ఉండాలి సార్. అంటే
సపోజ్ రూపాయల్లో చెప్పాలంటే 800 రూపాయలు లేకపోతే 700 రూపాయల పైన మీకు ఉండాలి అనమాట. రూపాయల్లో చెప్తే బిఎన్బి అట్లా, ఉండాలి సార్. డాలర్లో చెప్తే ఇట్లా. ఎస్ సార్. అంటే కొద్దిగా అటు ఇటు అవుద్ది, ఓకే రౌండ్ ఫిగర్ చెప్తా అంతే సార్. ఓకే, సో అదే ఇంకా అదే మాట్లాడండి, సార్. సార్తో మాట్లాడండి. ఓకే 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 సార్. ఓకే సార్, మీ సరే దాంట్లో సార్, ఇది బిఎన్బి ఉంటే ఇప్పుడు చేయొచ్చు సార్, నో ప్రాబ్లం. చూద్దాం సార్ బిఎన్బి ఉన్నాయా ఒక్కసారి. సార్? ఒకసారి మీరు అది ఇంటి పైన ఇంటూ ఉంది కదా, ఆ ఇంటూ కొట్టండి, మన ట్రస్ట్ వ్యాలెట్ లోకి వెళ్తుంది. ఓకే, హోమ్ ఓపెన్ చేయండి, హోమ్. ఓకే సార్. సార్ బిఎన్బి లేవు బిఎన్బి సార్ ఇందులో. ఓకే ఓకే సార్. బిఎన్బి సో జీరో సరే ఉంది. మీకు బిఎన్బి కావాలంటే సార్ ఒక 1000 రూపాయలకి బిఎన్బి వేసుకుంటే అప్పుడు మీరు సరే ఏదైనా సార్. చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏం ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ బిఎన్బి అవ్వదు సార్ మీకు అది. బిఎన్బి ఓకే మెయిన్ ఓకే ఓకే ఇంపార్టెంట్ సార్, సార్. మీరు ఎప్పుడైనా ఉంచుకోండి సార్. ఎస్ సార్. అదే బిఎన్బికి ఎవరు మార్నింగ్ భయపడద్దు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఎన్ని రోజులు అవుతాం మీటింగ్ తెలియదు కానీ బిఎన్బి ఎవరైనా కూడా ప్రతి వ్యాలెట్ లో 1000 రూపాయలకు సంబంధించిన అంటే $10 సంబంధించిన బిఎన్బి ఖచ్చితంగా అదే ఉంచుకోండి, ప్రతి ఒక్కరు సార్. సార్ అవి మీకే మేలు రేపు అవుతుంది సార్, మార్నింగ్ ఎవరికి వేరే మార్నింగ్ వాళ్ళకు లాభం చేసుకుంటాను గురించి చెప్పట్లేదు, అది మీకే మేలు అవుతుంది. మంచిది సార్, తప్పకుండా సార్, నేను మార్నింగ్ చేసుకుంటాను సార్. ఓకే సార్. ఓకే సార్ సార్, ఇంకొక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. సరే ఇది మార్నింగ్ అట్లా నేను చేసుకుంటాను, బిఎన్బి వేసుకొని ఆ రకంగా చేసుకుంటాను. ఓకే చెప్పండి సార్, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు మీరు .com? అవును సార్, ఒకసారి మీకు ఆ విషయం తెలియాలన్నట్టు అది టోటల్ గా ఒకసారి పివిసి బ్యాక్ అని అనండి, మళ్ళీ వస్తుంది మళ్ళీ. ఓకే ఓకే సార్. సార్. అంటే ఇప్పుడు డైలీ ఎంత వచ్చిందని తెలుసుకోవాలంటే ఈ ఫార్మింగ్ రిపోర్ట్ అవుతా సార్? రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేయండి సార్. కింద రివార్డ్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సార్ మీరు ఫార్మింగ్ అన్ని చేయలేదు కదా సార్ మీకు? లేదు సార్, చేసిన సార్. ఓకే ఓకే, చేశారు. ఓకే, మీరు ఏం చేస్తారంటే సార్, చూస్ ఆప్షన్ అని ఉంది కదా, అందులో అది టచ్ చేయండి ఒకసారి. ఇక్కడ సార్ చూస్ ఆప్షన్, అక్కడ పైన చూస్ ఆప్షన్ ఉంది కదా బాక్స్ లో, సబ్మిట్ పైన. ఓకే సార్. అది టచ్ చేశారంటే అందులో 3 ఆప్షన్లు వస్తాయి. అందులో కింద ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఉంటుంది, అది ఓకే చేయండి. సబ్మిట్ చేయండి ఇప్పుడు. సార్ ఓకే సార్, మీకు ఎవ్రీడే ఒక నిమిషం సార్, డైలీ రివార్డ్ క్రెడిట్ 1.2050 వస్తుంది సార్ మీకు. పివిసి మీటర్ సార్? పీవీసీ మెటా కాదు సార్, మనకి యూఎస్టీలో వస్తుంది. మనకి పీవీసీ మెటా కూడా సేమ్ అంతే వస్తుంది సార్. 1.2 అంటే మీకు అంటే ఇప్పుడు మైనస్ పోను పీవీసీ మెటా, ఒక పీవీసీ మెటా వస్తుంది సార్ మీకు డైలీ ఎవ్రీడే. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఒక పైన అయ్యే మీకు యాడ్ అయినాయి 15 పీవీసీ మెటా మీకు ఉన్నాయన్నమాట పైన. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, అది 15.16 యూఎస్టీ అంటే 15.16 పీవీసీ మెటా మీకు ఉన్నాయి అవైలబుల్లో సార్. మీరు చాలా ఏంటి సార్ అది 5790 సీడ్ వాల్యూ ఉంచేసుకున్నారా? అసలు సీడ్ వాల్యూనే కొట్టలేదు అసలు మీరు. బాప్రే, 5790. ప్లీజ్ అందరూ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. వావ్, ఏంటంటే మామూలు విషయం కాదు సార్. ఓకే, సార్తో మాట్లాడండి. నేను 5000 అనేసరికి నేను బయటకు వచ్చాను అనమాట. మీకు ఒక చిన్న సజెషన్ సార్ మీకు. సార్ 7000 చిల్లర ఓకే. వెంకటేష్ సార్, చెప్పండి సారు నెల రోజులుగా డైలీ చేస్తున్నారు. సారు ఆల్రెడీ తోపాజు 7000 చిల్లర ఉంటే ప్రెజెంట్ చేస్తున్నారు. సార్ రమేష్ సార్ వాళ్ళు సుజాత మేడం వాళ్ళే చేపిస్తున్నారు సార్. మేము ఒక 15 రోజులే చేయబట్టి. ఓకే సార్, అంటే తర్వాత మళ్ళీ మీ దాంట్లో కూడా వింటున్నా నేను. ఓకే, మంచి ఛాన్స్ సార్ ఇప్పుడు. ఎందుకంటే మీ దాంట్లో బిఎన్బి లేవు కదా సార్, అసలు అది డౌట్ వేసింది అదే నాకు. ఈ రోజు అయిపోయింది సార్, రేపు మార్నింగ్ తీసుకొని చేసేస్తాను. మీరు ఎంత డైలీ లేదన్నా చేస్తున్నా. 10,000 బిఎన్బి పెట్టేసుకోండి సార్ మీరు. సార్ ఎందుకంటే అదే మీరు మొత్తం ఎవ్రీడే మీరు 100 కొట్టాల్సిందే కాబట్టి ఎవ్రీడే మీకు ఎంత లేదన్నా కానీ మీకు $2.5 $3 కంపల్సరీ కావాల్సిందే సార్ మీకు. రోజు 300 అవుతుంది సార్.
ఎస్ సార్ దాని గురించే మీరు బిఎన్బి స్టాక్ పెట్టుకోండి. ఇప్పుడు అందులోనూ ఇప్పుడు మీకు మంచి ఛాన్స్ సార్. మీరు 100 సిడి వాల్యూ చేశారంటే 96, 98 వస్తాయి సార్. ఇప్పుడు మీకు మంచి ఛాన్స్ వస్తున్నాయి సార్, అసలు. డైలీ వస్తున్నాయి కదా, మేము చూస్తున్నాము. మాకు ఎస్ 15 సార్ రోజులే సార్. నేను నాకు ఒక మిత్రుడు ఇది చేసిస్తే మన రమేష్ సార్, సుజాత మేడం, ఈ మన వీళ్ళే ఇది చేస్తున్నారు సార్. మాకు చాలా హెల్ప్ చేసినారు. మీరు లింక్ కూడా ఎస్ సార్ మేడం ఇచ్చేయండి, ఈ లింక్ లో కూడా మీరు వినండి అని చెప్పేస్తే నాకు ఎస్ ఎందుకో సార్ మీతో మాట్లాడాలని చెప్పేసి ఇట్లా సార్తో కలుద్దామని ఇచ్చేసి చేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే ఛాన్స్ పోగొట్టుకోదు. ఇప్పుడు బిఎన్బి గురించి అయితే అసలు ఆలోచించద్దు, మీరు చేసుకోండి కంపల్సరీ. ఓకే ఓకే సార్, ఓకే సార్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్ సూపర్. ఇప్పుడు ఎవరికైనా కానీ సీడ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించే మాట్లాడుతున్నా. అసలు నేను కూడా తోపాజే. నేను ఇప్పుడు ఇంతవరకు यहाँ पे చేసిన ग्रेट ध्रुव सिंह यादव सर आया हुआ है. గ్రేట్ సార్, ఎందుకంటే తోపాజ్ లీడర్ అయినా ఇసుకెళ్ళి తోడా అంటే కొన్ని రోజులు చేసుకున్నట్టున్నారు. ఓకే చేస్తున్నారని చెప్తున్నారు, ఇక్కడ నో ప్రాబ్లం. బట్ ఏంటంటే బిఎన్బి అనేది ఒక 10,000 రూపాయలకు సంబంధించిన బిఎన్బి మీరు వేసేసుకోండి సార్. అది మీకే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, తప్పకుండా. నెక్స్ట్ ఇక్కడ ధ్రువ్ సింగ్ యాదవ్ సార్ వచ్చారు. మేబీ ध्रुव सिंह सर आपको अनम्यूट ऑप्शन दिया मैंने, आप बात कीजिए कभी कभी, नो प्रॉब्लम. ध्रुव सिंह यादव सर, थैंक यू सर, अभी हम बिजी हैं. ओके सर भेजिए तो ठीक है. तो थैंक गॉड, ఎందుకంటే यहाँ पे सब लोग आते हैं, क्योंकि नॉर्थ से भी बहुत लीडर लोग आते हैं, मुझे मालूम है. शेर सिंह हो या हमारा उपेंद्र सर हो या हमारा और क्या बोलते हैं उसका अनिल सर, यानी बहुत लोग आते हैं. और हमारा लक्ष्मण सूर्यवंशी सर और बहुत लोग आते हैं. थैंक यू सर. सो आप सब भी आ सकते हैं, ऐसा कोई बात नहीं है. तो यहाँ पे एक बात है कि यहाँ पे जो लोग आता है ओनली यहाँ पे पीवीसी 99% पीवीसी मेटा का बारे में ही बात करते हैं, 99%. यानी अदर प्लान नहीं होता है यहाँ पे. और यहाँ पे अदर्स बोलता भी नहीं हम लोग. ओके, तो कभी भी आ सकते हैं, आप लोग को वेलकम. तो दिस मीटिंग बट अभी जुलाई अगर 29 आएगा तो 5 साल पूरा हो जाएगा इसको. यहाँ पे 2019 में अगर अगस्त चालू हो गया समझ लीजिए, एक्चुअली जुलाई बट अगस्त में चालू हो गया समझ लीजिए. वहां से अभी तक कंटिन्यूसली चल रहा है, एक दिन भी यहाँ पे बंद नहीं रहता, ना त्योहार ना संडे ना मंडे. जैसे कि हमारा पीवीसी कैसे हो गया, जो सिस्टम ने वादा किया हमको इतना करेगा तो आपको इतना मिलेगा बोल के, तो ऐसे ही हम भी यहाँ पे अगर कोई भी नया बंदा आएगा तो उनको हम 100 डेज जरूर आने के लिए बोलते हैं. 100 दिन आने चाहिए उन्होंने, बट 50 दिन आने के बाद एक दिन छुट्टी किया तो वहां से फिर 100 डेज ऐसा है. तो जिस दिन उन्होंने नहीं आया तो वहां से 100 डेज, तभी तो उनको पूरा समझ में आएगा. तभी तो यहाँ पे एक एक लीडर लोग ने अभी भी 10,000 12,000 सीडी वैल्यू में रखा हुआ है. बट यहाँ मीटिंग में आके उन लोग को समझ में आ रहा है कि इसका वैल्यू क्या है बोल के. तो इसलिए यहाँ पे सीड फंडिंग कराता है लोगों से, टोकन फार्मिंग कराता है यहाँ पे स्क्रीन शेयर करा के, और सीड वैल्यू क्या है. तो हमारा यहाँ पे एक चीज है, हम लोग बोलते हैं कि 100% जो बीएनबी जो चार्जेस है जो हमारे लिए जो स्मार्ट कॉन्ट्रैक्ट के लिए कट होता है, वो 1000 से हर एक आईडी में 1000 से कम ही नहीं होने का. आजकल क्या हो गया सर, సారీ తెలుగులో మాట్లాడదాం. ఓకే, నేను మొత్తం హిందీలో మాట్లాడుతున్నాను. ओके सॉरी. ओके, सो एनीवे सर, थैंक यू सर. मैं तेलुगु में बात करना पड़ेगा, मैं हम लोग क्योंकि हमारा लैंग्वेज तेलुगु है ना सर. सो मे बी आपको सुन के मैं बात कर रहा था. ఎనీవే, సో మనం ఏంటంటే ఇక్కడ సార్ ఈరోజు ఒక మిథిస్ట్ లీడరు వీడియో కాల్ చేశారు, 1/2 అవర్ మాట్లాడడం జరిగింది. సో ఒక్కొక్క తన కింద
ఎనిమిది ఏమో కార్డ్స్లు ఉన్నాయి, ఇంట్లో కావచ్చు బట్ ఇంకా వేరే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక్కొక్క దాంట్లో 1200, ఒక దాంట్లో 900, ఒక దాంట్లో 1200, ఇలా సిడి వాల్యూతో వచ్చిన ఐడియాలన్నీ అందులో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఏమంటే, సార్ పైసలు కావాలి కదా. ఒకటి చెప్పాను నేను ఎక్స్ట్రా చేసుకోమని నేను చెప్పడానికి నేను ఎవరిని? నువ్వు నా డౌన్లైన్ కాదు, నువ్వు నాకు తెలిసిన వ్యక్తి కాదు. ఒకటి చెప్తాను, ఎక్స్ట్రా చేసుకుంటే మంచిదే, బట్ ఏంటంటే పైసలు ఉండాలా దానికి. బట్ నువ్వు పైసలు లేవు అని అంటే మాత్రం నేను ఒకటి చెప్తాను, అట్లీస్ట్ నువ్వు పెట్టిన డబ్బులు తీసుకోవాలని అర్థం. మరి తీసుకోవాలంటే నువ్వు పెట్టిన దానికి నువ్వు సీడ్ వాల్యూకి నీ యొక్క డీపీని పెట్టావు గనక నీకు అక్కడ యూహెచ్డిగా మార్చి ఇస్తుంది సిస్టమ్. ఇక ఆ యూహెచ్డి నువ్వేం చేయాలా? ఈ 1300, 1400 ఒక ఐడిలో, ఒక 800, ఒక 700 ఇట్లా తయారై అక్కడ ఉంటాయి. బట్ వాటిని నువ్వు రెడీమ్ అనే ఆప్షన్ చేసుకోకపోతే వాటితో మీకు లాభం లేదు, బెనిఫిట్ లేదు. అంటే కానీ తయారవుతాయి కదా సార్, తయారవుతాయి, అక్కడ ఉంటాయి. సిస్టమ్ మనకి ప్రామిస్ చేసి ఏమని, సెటిల్మెంట్ చేసుకోండి, సెటిల్మెంట్ చేసుకుంటే సో అండ్ సో 0.125% వస్తుందని చెప్పేసి. బట్ మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ వెళ్ళిన కారణంగా, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే సెక్యూరిటీ, వెరీ వెరీ హై సెక్యూరిటీ అనమాట. వెరీ వెరీ హై సెక్యూరిటీలోకి మనం వెళ్ళడం జరిగింది. సో అందులో భాగంగా ఈ యొక్క బిఎన్బి ఛార్జెస్ అనేది మనకి పడుతుంది. అది సిస్టమ్ తీసుకోదు అని చెప్పడం జరిగింది. బట్ అలా కరెక్ట్ అలా అంటున్నారు, కానీ సార్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు అని కొద్దిగా ఒక 1 hour ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సో సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎన్ని పెట్టుకోవాలా అని అడిగితే, ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి నీకు ఒక్కొక్క ఐడికి రోజు 230 రూపాయల దాకా వరకు కావాలి ఒక్కొక్క ఐడికే. అంటే నువ్వు 100 సీడ్ వాల్యూ చేసుకున్నప్పుడు కొద్దిగా అటు అవుద్ది. బట్ ఏంటంటే వాళ్ళకి మనం ఒక 10 రూపాయలు ఎక్కువ చెప్తేనే బెటర్ ఉండాలన్న ఆలోచనతో, సో అలా కొద్దిగా ఎక్కువ చెప్పి మొత్తం ఎంత కావాలంటే దగ్గర దగ్గర ఇప్పుడు 15,000 బిఎన్బి పెట్టుకోండి. అంటే 1 hour మాట్లాడిన తర్వాత అన్నిట్లో సో వెంటనే 15,000 రూపాయల బిఎన్బి పెట్టుకున్నారు. ఎందుకు 15,000 చెప్పాను అంటే, ఇవన్నీ రోజు చేస్తున్న కొద్దీ తన దగ్గర డిపిలు ఎక్కువగా ఉన్నాయి కనుక మళ్ళీ అవి వస్తూనే ఉంటాయి కదా, డైలీ 0.125%. దట్స్ వై, అందుకే అలా 15,000 బిఎస్డి ఇప్పుడు ప్రైవేట్ సెక్షన్లో వేయించాను. సో వెంటనే వేసుకున్నారు. నా ఎదురుగానే 8 లేకపోతే 9 ఐడీలో మేబీ ఐ థింక్ అనుకుంటాను, 9 అనుకుంటాను, ఐడీలకి డివైడ్ చేయించాను, పంపించాను. ఇది మొత్తం బిఎన్బి. సో మొత్తం చాలా చేసుకోవడం అంటే ఇలా చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సీడ్ వాల్యూ రాలేదు, సీడ్ వాల్యూలోకి పబ్లిక్ రాలేదు, సీడ్ పని చేసుకోలేదు అని చెప్పి మనం అనుకుంటుంటే సార్ మీది మ్యూట్ అయ్యారు సార్, మీరు రాజేష్ సార్ మ్యూట్ అయ్యారు మీరు. ఓ సరే ఓకే, చేయి తగిలింది. ఓకే మంచి పని చేశారు. అరే ఓకే సో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇలాగా ప్రతి ఒక్కరు బిఎన్వికి మీరు భయపడితే మీకు వచ్చింది నిలబడిపోద్ది తప్ప, మీకు ఒక ఎంత సీడ్ వాల్యూ తయారైనా కూడా అక్కడ నిలబడిపోతుంది తప్ప దానివల్ల మీకు బెనిఫిట్ రాదు. సిస్టమ్ నీకు డిపిని సీడ్ వాల్యూ చేసి పెట్టినంత మాత్రాన నీకు డబ్బులు వస్తాయంటే మనము రాంగ్ స్టెప్ వేసినట్టే. మీరు ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరు మనము సిస్టమే ఇస్తుంది కదా అనుకుంటే రాంగ్ స్టెప్ వేసినట్టే. సిస్టమ్ అక్కడ నీకు నీ యొక్క మన డిపిని యూహెచ్డిగా మార్చుతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్ళి యూహెచ్డిగా మారుతుంది. మనం ఇంతకుముందు బిహెచ్డి అనవాలి కదా, ఇప్పుడు యూహెచ్డి అంటున్నాం. సో యూహెచ్డిగా మార్చుతుంది. సో దాన్ని మనమే రిడీమ్ చేసుకోవాలా. రిడీమ్ చేసుకోవాలనుకుంటే మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే మనము వెరీ హై సెక్యూరిటీలోకి వెళ్ళడం జరిగింది. ఈ వెరీ హై సెక్యూరిటీ అంటే చాలా మంది అర్థం చేసుకోరు, వాళ్ళకి తెలీదు.
బట్ రోజు మీటింగ్ వచ్చే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. రోజు మీటింగ్ వస్తేనే నేను తోపాజులో ఉన్నా, నేను రోబిలో ఉన్నా, నేను అమితిస్ట్లో ఉన్నా, నేను కార్డ్స్లో ఉన్నా అంటే నో, అలా తెలియదు సార్, అలా తెలియదు. మీటింగ్కి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. మీటింగ్ రాకపోతే ఏమైంది సార్? మీరు మీటింగ్ రాని వాళ్ళకి కార్డ్స్ లీడర్ అయినా పర్లేదు, అమితిష్టాన్ లీడర్ అయినా పర్లేదు, తోపాజు లీడర్ అయినా పర్లేదు, ఇంకేమంటే అంతకంటే ఏముంది, రూబీ లీడర్ అయినా పర్లేదు. తనకి నువ్వు బ్లాక్ స్టోన్ టెక్నాలజీ వేయినాం, మనము అది వేయినాం, ఇది వేయినాం అంటే ఒకడే మాట్లాడతాడు. మళ్ళీ డబ్బులు పెట్టాలి కదా, చూసావా? ఈరోజు ఇప్పుడు 15,000 రూపాయలు తీసుకున్న, 15,000 రూపాయల బిఎడ్మి ఇంటర్వ్యూ నా దగ్గర తీసుకున్న వ్యక్తి కూడా ఫస్ట్ అదే మాట మాట్లాడినాడు. మళ్ళీ మనం డబ్బులు పెట్టాలి. ఒక 1 అవర్ 1.5 అవర్ మాట్లాడిన తర్వాత కానీ, ఈవెన్ అతనికి ఇంకొకటి కూడా చేశాను, మీకు చెప్పడం మర్చిపోయాను. నేను నా ఐడి స్క్రీన్ షేర్ చేసి చూపించాను అతనికి. ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు ఆయన. స్క్రీన్ షేర్ చేసి చూపించాను. ఈరోజు వాల్యూ ఎంత ఉంది, ఒకరోజు వాల్యూ ఇంత ఉండే, మేము మా లీడర్స్ అందరు ఇంత తీసుకున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది 150 కోట్ల సప్లై కనుక అందరి దగ్గరికి రావాలి కదా, మరి అవుట్ అవ్వాలి, బర్న్ అవుతుంది. ఈరోజు మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను నేను. చాలా పీవీసీ మీట బయటకు వచ్చేస్తుంది రోజు, టూ మచ్ క్వాంటిటీ. చెప్పాలంటే మీరు బిఎస్సి స్కాన్లోకి పోయి మనం చూడొచ్చు. ఎక్కడికి? బిఎస్సి స్కాన్లోకి పోయి చూడొచ్చు. మనం బిఎస్సి స్కాన్లోకి పోయి చూస్తే మనకు కనబడుతుంది. అలా చాలా బయటకు వస్తుంది పీవీసీ మీట. ఇలా మరి నేను వెళ్ళి హై లెవెల్లో నిలబడితే సో చాలా మంది అబ్బో కొనలేము అంటారు. సో ఇది మన మైండ్, అంటే మధ్యతరగతి కుటుంబాలను హై లెవెల్ చేయడానికి వచ్చిన మన సిస్టమ్ కనుక మన మాటలే విన్నదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మన మైండ్ సెట్ని బట్టే నడుస్తున్నట్టు అనిపిస్తుంది సిస్టమ్. మనం ఏమనుకుంటే జరుగుతుంది ఇక్కడ. కోర్స్ మనము కొంతమంది 9-10 అయినప్పుడు కూడా ఒకవేళ 20-25 ఇప్పుడే అయిపోద్దేమో అన్న ఆలోచనతో అనుకున్నాం. మనం అనుకొని కొంతమంది కొనుక్కొని పెట్టుకున్నాం. సో వాళ్ళు మాత్రం కొద్దిగా పేషెన్స్తో ఉండండి. ఓకే, సో అదొకటే తప్ప, అదొకటే రాంగ్ తప్ప, మనకంటే మన మనసులో అదొకటే తప్ప మిగతా ఇది చాలా మంచి మనకు ఆపర్చునిటీ, మంచి అవకాశం అనమాట ఇది. అంటే పీవీసీ మీట ఎంత అయితే అంత మనకి గ్రాప్ చేసుకోవడానికి, ఎంత అయితే అంత టోకెన్ ఫార్మ్ చేసుకోవడానికి, ఎంత అయితే అంత సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి. ఇలా ఆ సార్కు నేను ఐడి చూపించిన తర్వాత రియలైజ్ అవ్వడం జరిగింది. 1.5 అవర్ మాట్లాడిన తర్వాత. చూడండి, అతను అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇక మీ అభిప్రాయం ఎవరు, మీరెవరని నేను అడగలేదు. బట్ ఏంటంటే తనకు ఇక్కడ ఈజీగా ఏమర్థమైంది, మనకి మీటింగ్ లింక్ కూడా పంపించాను. మరి ఇప్పుడు వచ్చారో రాదో తెలీదు, చూస్తాను. మీటింగ్ లింక్ కూడా పంపించాను. సో అంటే దీన్ని బట్టి నాకేం అర్థమైంది అంటే, తనకి చెప్పేవాళ్ళు లేరు, అంటే మీటింగ్ రావట్లేదని అర్థం. సో ఒకసారి అట్లా అయిపోయిందా, ఎర్లీ మార్నింగ్ ఇంకొకసారి తనకి ఒకటి చెప్పాను, 10,000 రూపాయలు పెట్టుకోండి సార్, ఇప్పుడు 150 పీవీసీ మీటర్లు వస్తున్నాయి అంటే ఒక 2-3 అటెండ్ అవుతాయి. కానీ అవును సార్ మీరు మీటింగ్లో కూడా ఇదే చెప్తారు, మాకు అది నచ్చింది బాగా అంటారు. అంటే ఇక్కడ మేమేం పీవీసీ మీటర్ వాళ్ళు మమ్మల్ని నిర్ణయించిన వాళ్ళు కాదు వాళ్ళు సార్. మేము ఏదైనా ఫ్రాంక్లీగా చెప్పడమే. ఇక్కడ మా డౌన్ లైన్లు అయినా లేకపోతే మా వాళ్ళు అయినా అని కాదు. సో మన ఫ్యామిలీ, మన పీవీసీ మీటర్, మన పార్లమెంట్ ఫ్యామిలీ అనే ఉద్దేశంతో మాత్రమే ఈ మీటింగ్ రన్ అవుతుంది, అంతే తప్ప నిస్వార్థ భావంతో అనమాట. ఏంటంటే నిస్వార్థ భావంతో ఈ మీటింగ్ నడుస్తుంది. అట్లా నువ్వెందుకు వచ్చినావు, నేను ఎవరిచ్చారు, నువ్వెందుకు మాట్లాడాలి, లేకపోతే మీకెందుకు చెప్పాలా, లేకపోతే నీకెందుకు చెప్పాలా, ఇలాంటివి ఉండవు అని ఆ సార్కు ఎక్స్ప్లెయిన్ చెప్పడం జరిగింది అనమాట. సో అలా ప్రతి ఒక్కరూ మీరు ఏదైతే బిఎన్బికి ఎవరు భయపడద్దు సార్. బిఎన్బికి ఎవరు భయపడద్దు. బిఎన్బికి భయపడి మీరు వెనుకబడితే ఏమంటుంది దాన్ని, మీరు ఆస్తి కొనుక్కున్నారు కానీ ఏమంటుంది దాన్ని, రిజిస్ట్రేషన్కు భయపడేట్టు లెక్క. అంటే ఆస్తి మీది కాదు.
ఆస్తి మీది కానే కాదన్నట్టు లెక్క. ఆస్తి కొనుక్కున్నారు, డబ్బులు పెట్టారు అంటే ఎంత పెద్ద ఐడి తోపాజను, లేకపోతే ఆనిక్సను, లేకపోతే క్వార్జను, రూబియోను, ఇవన్నీ చేసాము, ఇదంతా మన పెట్టుబడి కదా, నాకు రావాలి కదా అనుకుంటారు. అలా రాదు. ఓకేనా? దాన్ని మీరు కంటిన్యూస్ గా నడుపుకున్నప్పుడు మాత్రమే వస్తారన్నమాట. అయినా కూడా కొంతమంది, ఓకే, సో కొంతమందికి ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పడం జరిగింది, ఈ మీటింగ్ వచ్చే వాళ్ళు మీ యొక్క మీరు అదర్ కాన్సెప్ట్ లో చేస్తున్నారు, ఇట్స్ ఓకే, అది మీ ఇష్టం, మేము వద్దనడానికి లేదు. కొంతమంది నేను క్వార్ట్జ్ లీడర్ని, కొంతమంది ఆనెక్స్ లీడర్ని, కొంతమంది రూబ్ లీడర్ని రాసుకున్నట్టుగా, సో మీరు ఇంకో సిస్టమ్ వర్క్ చేస్తున్నారు, అదే రాసుకొని వస్తున్నారు. ఇంట్లోకి వచ్చినప్పుడు అది మార్చండి. లేదంటే అలాగైనప్పుడు మరి మీరు పీవీస్ మీటర్ పెట్టుకుంటారా? పెట్టుకోరు. సో వై మరి ఇక్కడికి వచ్చిన పీవీస్ మీటర్ మిడిల్కి వచ్చినప్పుడు దాన్ని ఎందుకు మనం మార్చకూడదు? ఓకే, సో అలా అవుతే మా అడ్మిన్స్ తీసేస్తారు సార్. అదొకటి మాత్రం ఇక్కడ రెస్ట్రిక్షన్ అంటారా, ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు సార్. అదొకటి మాత్రం రెస్ట్రిక్ట్ ఉంది సార్ ఇక్కడ. అదొకటి మాత్రం రెస్ట్రిక్షన్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మీరు ప్రొఫైల్ ఫోటో కూడా మీ ఫోటో పెట్టుకున్న పర్లేదు, లేకపోతే తీసేసిన పర్లేదు, లేకపోతే పీవీసీ పెట్టుకోండి. లేకపోతే కింద రాసుకుంటున్నారు కొంతమంది ఇక్కడ ఏమని, కొంతమంది pvsmet.io, pvsmet.com, లేకపోతే నేను క్రైటీరియా 3లో ఉన్నాను, జై pvsmet. అలాగే కొంతమంది ఫోన్ నెంబర్స్, ఇవన్నీ మేము యాక్సెప్ట్ చేసాం. బట్ ఏంటంటే నువ్వు మల్టిపుల్ కాన్సెప్ట్లు చేస్తున్నావు, నో ప్రాబ్లం, వర్క్ చేసుకోండి, అది మీ ఇష్టం, మేము మిమ్మల్ని కాదనట్లేదు. బట్ కొంతమంది ఆ కాన్సెప్ట్ పేరు పెట్టుకొని ఇక్కడ వస్తున్నారు. నేను ఇక్కడ చెప్తే ఏమవుతుందంటే ఆ పలకాల్సి వస్తాయి అనమాట కాన్సెప్ట్ పేరు, అందుకని చెప్పి పలకట్లేదు, పలకకుండా చెప్తున్నాను. మీరు పీవీసీ మీటింగ్ వచ్చినప్పుడు అయితే మార్చుకోండి పీవీసీ మీట అని, లేకపోతే పీవీసీ మీట అని చెప్పాలని అనుకోకపోతే రేమో మీ ఇష్టం, తీసేయండి. మీరు ఏం పెట్టుకోకండి అయితే. అంటే ఏ పేరు పెట్టుకోకుండా మామూలుగా రండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో నేను ఏ మీటింగ్లకు వెళ్ళినా కూడా నాది పీవీసీ మీట అనే కనబడుతుంది. నేను మార్చలేదు, ఎవరు పీవీసీ మీట ట్రైనర్ మార్చినారు, ఆ విషయం నాకు కూడా తెలియదు. సో అక్కడ నన్ను అడుగుతారు కొంతమంది, మీరు పీవీసీ మీటలు చేస్తారా? అవును డైరెక్ట్ చెప్పిస్తాం, బిందాస్. అంటే నంబర్ 1 మనం కాన్సెప్ట్ లో ఉన్నాం కనుక చెప్పుకోవడానికి ఏంటి నాకు. ఓకే లీడర్స్, సో సార్ లెఫ్ట్ అయ్యారు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సార్ పేరు చెప్పారు ఇప్పుడే, మళ్ళీ అత్త కనుక చెప్తాను కానీ నో ప్రాబ్లం. మీరు లెఫ్ట్ అయినా మాకేం ఇది లేదు సార్, రావచ్చు మీటింగ్కి, కాకపోతే ఏంటంటే పేరు మార్చుకోండి అంతే. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సో విన్నర్ గా మై పార్ట్నర్స్ ఎలా ఉంది అనేది. సో ఈరోజంతా ఏమైందంటే సీడీ వాల్యూ 15,000కి సంబంధించిన సీడ్ పడిన బిఎన్బి తీసుకోవడం, తర్వాత $600 సంబంధించిన సీడ్ ఫండింగ్, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 1,100తో మళ్ళీ చేయాలి. ఇప్పుడే మనీ రావడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కరూ మీకు సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మ్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఎవరి మాట వినొద్దు, మీ మాట మీరు అస్సలే వినొద్దు. అంటే సింగిల్గా ఉన్నప్పుడు పీవీసీ మీటర్ గురించి ఆలోచించకండి. సింగిల్గా ఉన్నప్పుడు పీవీసీ మీటర్ గురించి ఆలోచించద్దు. ఓకే, తర్వాత కొన్ని మీటింగ్లో వేరే విషయాలు మాట్లాడుతున్నారు కదా, అలా మీకు కనిపించినప్పుడు వెంటనే మీరు లెఫ్ట్ అవ్వండి. వాళ్ళతోని డిస్కస్ చేయకుండా లెఫ్ట్ అయిపోండి. ఏదో పీవీసీ మీటర్ గురించి రాంగ్ గా నీకు వినబడింది అంటే నువ్వు వినకు, బస్ అయిపోయాయి. పీవీసీ మీటర్ గురించి రాంగ్ చెప్పింది అంటే తన మనసులో ఏదో వేరేది వచ్చిందని అర్థం. కంపల్సరీ మీరు గ్రహించండి. ఎవరైనా అట్లా మాట్లాడిన వాళ్ళు వేరే మీటింగ్లో, వేరే బిజినెస్లో, అదర్ బిజినెస్లో ఉన్నారా అని మీరు చూస్తే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు లేని వాళ్ళు అసలు మాట్లాడరు అట్లా. మరి అక్కడికి వెళ్ళి మా పీవీసీ మీటర్ సూపర్ మీది, అదే మీటింగ్ ఇప్పుడు నా 3 వర్క్ చేస్తున్నాం అనుకో, ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు
మా పీవీసీ మీటర్ సూపర్, ఇది ఇట్లా అవుతుంది అని చెప్పి అంటావా? అనవు. బట్ మన అటువంటిప్పుడు అక్కడ ఇక్కడ చెప్పడం, అలాంటి మీటింగ్లకు మీరు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరే లెఫ్ట్ అవ్వండి. వాళ్ళని మనం మార్చడం కాదు, ముందుగా మనం మారాలి కదా. మనకు అవసరం లేదు. ఇందాక చెప్పాను, ఇవన్నీ దెబ్బలు అన్నమాట. ఏదన్నా తయారయ్యేటప్పుడు దానికి తగిలే ఇవన్నమాట. సో మనందరం చూసాం సార్, మనందరం ఆల్రెడీ ఇంత డెప్త్ ఉందని చూసాం ఆల్రెడీ. సో సీడ్ వాల్యూ ఎంత సంపాదించుకుంటున్నాం మరి, ఎందుకంటే దీంట్లో లేనిది వేరే సిస్టంలో ఏముంది సార్? ఎక్కడ ఉంది సార్? ఏ సిస్టంలో అయినా నీకు వర్క్ చేయాలా, వర్క్ చేయమని చెప్తుంది. ఇప్పుడు నేను 2-3 నాకు దగ్గరకు వచ్చాయి, దాంట్లో నీకు లెవెల్ ఇన్కమ్ రావాలంటే నువ్వు ఖచ్చితంగా 4 చేయాలంటున్నారు. నేను ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది నిన్న కాదు, ఫ్రైడే రోజు ఒక సార్తో. అతను కూడా పీవీసీ మెడల్ ఉన్న వ్యక్తియే. చూసారా, ఇందాకే నేను స్కానింగ్ చూశాను, ఏది బిఎస్సి స్కాన్ లో. ఇప్పుడు మనకి పోస్ట్ చేశారు మన విజయభాస్కర్ సార్, బర్నింగ్ పీవీసీ మెటల్ అని చెప్పేసి. ఇందాక ముందు మీకు చెప్పాను ఎంత బర్న్ అవుతుందని చెప్పి మనకు తెలుస్తుంది అక్కడ. సో అదే మనకు పీవీసీ గ్రూప్ లో వచ్చింది చూడండి, ఇప్పుడే పెట్టాడు. సో ఏంటంటే మనం ఖచ్చితంగా ఎవరు ఏది చెప్పినా మనం ఫోకస్ అనేది, మనం ఆల్రెడీ దీని యొక్క డెప్త్ మనం చూసాం. తర్వాత ఆల్రెడీ రోజు క్రిప్టో గురించి కొద్దిగా నేర్చుకుంటున్నాం, కొద్దిగా తెలుసుకుంటున్నాం. వేరే కరెన్సీ ఎలా ఉంటుంది, క్రిప్టో అంటే ఎలా ఉంటుంది అని చెప్పి కూడా తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ రావాల్సింది ఏంటంటే ఎవరో చెప్తే ఇప్పుడు వినడం కాదు సార్, మనకుగా బిలీవ్నెస్ పెరగాలి అనమాట. ఇప్పుడు నాకు పంపించిన లీడర్స్ కూడా ఇక్కడ మీటింగ్ లో ఉన్నారు, మీరు తప్పకపోదు సార్, మీ పేరు పెట్టట్లేదు కదా. మీరు కూడా సార్ అలా ఎందుకు సైన్ అప్ అయ్యారు అంటే డబ్బులు పెట్టారా లేదా తర్వాత విషయం, బట్ అయితే లింక్ అయితే షేర్ చేస్తే దాంట్లో మీరు రిజిస్టర్ అయితే అయ్యారు, తర్వాత మీకు లింక్ తయారు నాకు పంపించారు. అలా మీరు చేయకండి, చేయకూడదు, చేయకుండా ఉండండి సార్. మీకు మీరుగానే చెప్పేది మాకు భయపడమని చెప్పట్లేదు సార్, మీ ఇష్టం ఎన్నైనా వేసుకోండి. బట్ చెప్పాలంటే ఇక్కడ ఓన్ గా మనం తయారవ్వాలన్నమాట, మనముగా. అలా దీని మీద మనం ఒక పెంచుకోవడం ప్రయత్నించండి. అంటే నమ్మకము, విశ్వాసం అంటాము, బిలీవ్నెస్ అలా పెంచుకోండి సార్. ఇంకేం కావాలి సార్? మనం చూసాము కదా, ఆల్రెడీ చూస్తున్నాం. బట్ ఇలా పీవీసీ రేట్ తక్కువ ఉందని చెప్పి మీరు అలా అనుకుంటే అది ఎందుకు తగ్గింది ఏం కథ అని కూడా చూస్తున్నాం. మళ్ళీ మీరు మీటింగ్ వస్తున్నారు, అది కాక కోవిడ్ మీటింగ్ వస్తున్నారు. మీకేం డౌట్ ఉంటే నన్ను పర్సనల్ కూడా మెసేజ్ పెట్టండి సార్. కోవిడ్ మీటింగ్ వచ్చేవాళ్ళు ఇక్కడ మీకు మాట్లాడాలనిపించకపోతే నాకు పర్సనల్ కూడా చూడండి. నేను ప్రతి ఒక్కరికి చిన్న మెసేజ్ పెడితే సార్, నేను ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతున్నా. వాళ్ళు ఈ రోజు ఒకసారితో 1.5 గంట సేపు మాట్లాడంటే మీరు అర్థం చేసుకోండి, స్క్రీన్ షేరింగ్ చేస్తూ అట్లా ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కావాల్సింది ఇంకొకరు చెప్తే వినడం కాదు సార్, మీరుగా నమ్మకం రావాలి. నువ్వే కొట్లాడగలగాలి. కొట్టడం అంటే కొట్టుకోవడం కాదు, ఫైట్ చేయగలగాలి అనమాట. మాది అట్లుందట ఇట్లుందట కాదు, మాది అట్లుంది ఇట్లుంది అని డైరెక్ట్ నువ్వే అనాలా. అట్లా ఆ విధంగా మీరు తయారవ్వాలి ప్రతి ఒక్కరు. ఇంకొకరు చెప్తే కాదు. సో అప్పట్లో తయారైనప్పుడే మన పీవీసీ మీటర్ ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. అంతే తప్ప నేను చేయను, నేను ఎవరికి చెప్పను. నేను ₹1,00,000 పెట్టుకున్నాను, లేకపోతే నేను 50,000 పెట్టుకున్నాను, 50,000 పెట్టుకున్నాను. కొంతమంది 20,000 పెట్టుకున్నాం మేము, లేకపోతే మేము కొంతమంది 10,000 పెట్టుకున్నాం. బస్ అంతే. అంటే అంతే, నువ్వు అంతే అన్నవి అంతే, నువ్వన్నా జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా వీ నీడ్ టు ప్రమోట్. సో మనం ఎవరైతే ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారో దాంట్లో మీరు ప్రమోట్ చేయండి. ఎవరైతే రీల్ చేసుకుంటున్నారో ఏమంటుంది దాంట్లో, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ప్రమోట్ పీవీసీ మీటర్. యూట్యూబ్ ఉందా పీవీసీ మీటర్? కొన్ని రోజులు నెగిటివ్ పెడతారు కామెంట్స్, నో ప్రాబ్లం. బట్ అందులో కూడా పీవీసీ మీటర్ షేర్ చేయండి. అందులో కూడా షార్ట్స్ ఉన్నాయి కదా. యూట్యూబ్ అందరికి ఉంటుంది, యూట్యూబ్ అయితే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉంటుంది. జస్ట్ నీ యొక్క జీమెయిల్ ఐడి ఇవ్వడమే దానికి, అంతే కదా. ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నావు, జీమెయిల్ యూజ్ చేస్తున్నావు, ఆటోమేటిక్గా నీకు యూట్యూబ్ వచ్చేస్తుంది. సో యూట్యూబ్లో షార్ట్లో నువ్వు పీవీసీ మీటర్ గురించి ఇవ్వచ్చు కదా.
నెగిటివ్ వస్తే రా, ఏం పర్లేదు, మాట్లాడతారు నెగిటివ్, నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని రోజులు నెగిటివ్ చేస్తారు? చేయండి, నీ పని నువ్వు చేసుకో. సొసైటీలో మనం వర్క్ చేసి మనము ఉన్నప్పుడు కూడా పబ్లిక్ మన వాళ్ళని ఏదో అంటూ ఉంటారు, అలా అని చెప్పి మన వర్క్ మనం ఆపుతామా? ఒకరు అంటారు గీ పని నువ్వు గా పని చేస్తావు అంటారు. వర్చువల్ ఆ పని చేయకు, తను మీకు డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు కదా. సేమ్ అంతే. లోకేష్ హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్ సార్. లోకేష్ సార్ అని హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, మేము బై మిస్టేక్ చేశారా లోకేష్? ఓకే, సో మేబీ బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ చేసి ఉండొచ్చు. సో ఎవరు ఏమనుకున్నా మనకు అవసరం లేదు. సో నువ్వు సీడ్ ఫండింగ్ చేసుకొని నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నావా, బస్ నువ్వే నీ యొక్క ప్రమోట్ నువ్వే చేయాలి, నువ్వే చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. మన సిస్టమ్ ఎవరిని నియమించింది కదా సార్. అందరి లెక్క మీరు ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పి మన సిస్టమ్ అలా అడుక్కోదు, చెప్పదు. ఎందుకంటే అంత దమ్మున్న సిస్టమ్ అనమాట. ఓకే, సో మీరు చూడండి, ఒకవేళ ఈ వాల్యూ ఇంత తక్కువ లేకపోతే మీరు 100తో చేసుకుంటే 7 పీవీసీ మీటర్లు వచ్చేటి, 7 పీవీసీ మీటర్లు. అలాంటి ఇప్పుడు 95 పీవీసీ మీటర్లు చూస్తున్నాం. అంటే 100కి 95 పీవీసీ మీటర్లు సార్ నేనేది, 100కి 95 పీవీసీ మీటర్లు. అంటే ఆలోచించుకోండి ఎన్ని వందల పీవీసీ మీటర్లు మనకు తయారవుతున్నాయి అనేది మీరు ఆలోచించుకోండి. సో ప్రైస్ గురించి ఎవ్వరు ఆలోచించద్దు. మీరు అందరూ ప్రతి ఒక్కరు ఆలోచన ఓన్లీ ప్రైస్, పీవీసీ మీటర్ ప్రైస్. ఓకే, సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీరు పీవీసీ మీటర్ వాల్యూ గురించి ఆలోచించకుండా ఎందుకు నేను ఇలా తగ్గితే నాకేం బెనిఫిట్ అనేది మాత్రం మీరు ఆలోచించుకోండి. తగ్గితే నాకు ఏం బెనిఫిట్ ఉంది, ఇలా ఈ విధంగా ఆలోచించుకోండి. నాకు బెనిఫిట్ వస్తుందా లేదా ఓన్గా ఆలోచించండి. నాకు బెనిఫిట్ వస్తుందా లేదా ఇట్లా ఆలోచించద్దు. నేను మొన్న 9 ఉన్నప్పుడు 100 పీవీసీ మీటర్ కొని పెట్టుకున్నాను, 18 అవుతుంది అనుకున్నాను. లేదా నేను 10 ఉన్నప్పుడు కొనుక్కొని పెట్టుకున్నాను 100 పీవీసీ మీటర్లు, 20 అవుతాం అనుకున్నాను. అలా కాదు, అది అవుట్ సైడ్. ఇప్పుడు దమ్ముంటే మన దగ్గర ఇప్పుడు మరో 100 కొనుక్కొని పెట్టుకుందాం, అది ఇట్లా ఆలోచించాలన్నమాట. ఇంత తక్కువ ఉంది కదా, మళ్ళీ కొనుక్కొని పెట్టుకుందాం, అంతే తప్ప సో ఓన్గా ఆలోచించండి. సో ప్రతి ఒక్కరికి ఇది బెనిఫిట్ ఇచ్చే సిస్టమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మరి ఈరోజు దర్శన్ సార్ వచ్చారు. చూద్దాం, సార్ ఫ్రీగా ఉంటే వెల్కమ్ చెప్తాను సార్కి. ఒకవేళ సార్ మాటలు కూడా విందాం, ఎందుకంటే మనం సార్ మాటలు ఎప్పుడు విన్నా కూడా నంబర్ 1గా మరి యూట్యూబ్ ప్రమోషన్ ఎవ్రీ ఉంటారు. వెల్కమ్ సార్ దర్శన్ సార్, ఆర్ యూ ఫ్రీ? వెల్కమ్ సార్ దర్శన్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ దర్శన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. బాగున్నారు సార్? బాగున్నా సార్. శంకర్ గారు బాగున్నారు. వెల్కమ్ సార్. మీరు గుర్తొచ్చారు, మీరు అందరు గుర్తొచ్చారు, అందుకే వచ్చారు. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్. మాకు కూడా మీ గొంతు పడంగానే ఒక ఎనర్జీ వచ్చింది సార్. చాలా రోజుల తర్వాత ఎనర్జీ వచ్చింది సార్ మాకు. అవునవును సార్ మాటలు చాలా అవుతుంది మనం విని. యూట్యూబ్ లో కూడా చాలా రోజులు అవుతుంది. అవునవును, ఇంత ముందు కంటిన్యూగా వీక్లీ వన్స్ టైం అన్నా మెసేజ్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు అసలు లేవు సార్. మీరు పెట్టాలండి ఎప్పుడు మీ ఎక్స్పీరియన్స్. పెడదామండి. అదే సార్, అదే మా కోరిక అదే సార్. థ్యాంక్ యూ సార్. ఈ మీటింగ్ మీరు మార్నింగ్ ఈవినింగ్ పెట్టడం చాలా నాకైతే
సంతోషంగా గర్వకారణం ఉంది ఈ యొక్క మన అవునవును సార్. మీటింగ్స్. ఎందుకంటే చాలా మంది మన లీడర్స్ అని అనుకున్న వాళ్ళు, చెప్పుకున్న వాళ్ళు, అనుకున్న వాళ్ళు, చెప్పుకున్న వాళ్ళు అవును. ఇప్పుడు నిరాశతో ఉన్నారు. అయితే ఈ నిరాశకు కారణం ఏంటంటే మెటావర్స్ అనే సిస్టమ్ అర్థం కాకపోవడం. ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు మీకు అందరికి చెప్పేది ఏంటంటే ప్రపంచంలో 3 ఉన్నాయండి. అంటే కొత్త విధానంలో వెళ్తున్నాయి. ఒకటి బిట్ కాయిన్ లాగా ఉన్న సిస్టమ్, మనది మెటావర్స్. ఇంకొకటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెటావర్స్ అనేటి కొత్త తరహా, అంటే కొత్త సబ్జెక్టు, కొత్త విధానము. కాబట్టి ఈ జనాలకు అర్థం కాక రకరకాలుగా మాట్లాడుతున్నారు. మొత్తము మనం స్టడీ చేస్తే ప్రపంచవ్యాప్తంగా మెటావర్స్ అనేది ఫ్యూచర్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉండబోతుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నంబర్ 1 పొజిషన్ లో ఉండబోతుంది. దీన్ని బీట్ చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా ఒక 50 ఏళ్ల వరకు వీటిని రెండుటిని బీట్ చేసే నాదుడు లేడు ప్రపంచంలో. ఎందుకంటే అంత సెక్యూర్ గా, కొత్తగా ప్రపంచము మనకు తెలిసిందే. 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ప్రపంచంలో మారుతూ ప్రతిదీ వస్తుంది. కానీ మెటావర్స్ కూడా కొత్తది కాబట్టి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ కొంచెం ఓపిక పడితే ఈ మెటావర్స్ లో ఉన్నంత లాభము, మెటావర్స్ లో ఉన్నంత ఫ్యూచరు, మెటావర్స్ కు ఉన్నంత నంబర్ 1 పొజిషన్ అనేది ఫ్యూచర్ లో మీరు అందరూ చూడబోతున్నారు. అసలు మెటావర్స్ గురించి ఆలోచించిన ఫ్యూచర్ లో దీని ఏ విధంగా ఉండబోతుందంటేనే ఇమాజిన్ చేస్తే ఏమవుతుందంటే అసలు మనసు, శరీరం పులికించిపోతుంది. అబ్బో, మనము ఒక కొత్త విధానంలో మనం ఉన్నాము అంటే ప్రపంచంలో 99% లేని జనాలు దీంట్లో లేరు. సో 1% కూడా మెటావర్స్ లో లేరు జనాలు. ఒక 0.2-0.3% మెటావర్స్ లో ఉంటారు. వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే ఎవరు ఊహించని విధానంలో ఉండబోతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పండి. నా మాటలు రికార్డ్ చేసి రేపు గ్రూప్లలో పెట్టండి. మెటావర్స్ అనేది ప్రపంచాన్ని మార్చబోతుంది. ప్రపంచ స్థితిగతులను, ఫైనాన్షియల్ విధానంలో ప్రపంచ విధానాన్ని మార్చబోతుంది మెటావర్స్. ఇది ప్రతి ఒక్కరూ పెరల్వైన్ లో, పీవీసీ మెటాలో సీడ్ ఫండింగ్ చేసిన ప్రతి ఒక్కరూ బోల్డ్ గా, అంటే మైండ్ లో ఫీడ్ చేసి పెట్టుకోండి. ఈ రోజు ఏమి కనబడదు మీకు. ఈ రోజు జీరో ఉంది, $1 కూడా లేదు, ఇవన్నీ పనికిరాని మాట. ఇప్పుడు రాజేష్ గారు అన్నట్టుగా ఓన్లీ సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ తప్ప అసలు దీని గురించి పీవీసీ మెటా వాల్యూ గురించి చూడకూడదు. చూస్తే అతడు నెగిటివ్ లో ఉన్నట్టే, అతడు భయపడుతున్నట్టే, అతడు ఏదో అయిపోతుందేమో అన్నట్టు భ్రమలో ఉన్నట్టే. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. మెటావర్స్ ఇస్ ద ప్రపంచంలోనే హై లెవెల్లో ఉండబోతుంది. కేవలం మనం దీని మీద దృష్టి పెట్టి సేఫ్ జోన్ లో, మనము ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద ట్రిలినియర్స్ కూడా లేని వర్షన్ లో మనం ఉన్నాం, లేని సబ్జెక్టులో మనం ఉన్నాం. వాళ్ళు లేరు కానీ మనం ఉన్నాం. అంత గొప్ప ప్లాట్ఫారం లో మనం ఉన్నాం అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. అద్భుతమైన ప్లాట్ఫారం. అసలు అంటే ఒక కామన్ మ్యాన్ కి ఊహకందని ప్లాట్ఫారం లో మనం ఉన్నాం. అంత గొప్ప ప్లాట్ఫారం ఇది. అందుకే ఒక గొప్ప స్థాయి, ఒక గొప్ప కొత్త వర్షన్, నంబర్ 1 పొజిషన్ రాబోతున్న వర్షన్ లో ఉన్నాం. కాబట్టి మనకు
జనరల్ గా ప్రతి ఒక్కరికి అర్థం కాకుండా సతమతం అవుతున్నారండి. అంతకన్నా వేరేది ఏమీ లేదు. ఈ రోజు మనం దూషించవచ్చు, ఈ రోజు లీడర్ గా ఉన్నారు ఇలా చేశారు అలా అనొచ్చు, కానీ రేపటి దినాన ఏ నోరైతే మనని వ్యతిరేకించిందో, నెగిటివ్ గా మాట్లాడిందో, మనని దూషించిరో, రేపు వాళ్ళే మన ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. తప్పయింది అని 1000 సార్లు చెప్పాల్సి వస్తుంది, సారీ 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 అని. ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్ లో మనం ప్రయాణం అవుతున్నాం. ఇది కామన్, అందరికీ అర్థం కాకపోయినా కొందరికి అర్థమైనప్పుడు ఆ కొందరిని అందరు అనడం ఖాయం. ఇది కామన్, అది కామన్ వర్డ్స్. ప్రపంచంలో నెగిటివ్ రోల్స్ మన జీవితంలో గమనిస్తే మన అర్థమైపోతుంది. నెగిటివ్ రోల్స్ ఎక్కువ ఉంటాయి, పాజిటివ్ రోల్స్ తక్కువ ఉంటాయి మన లైఫ్ లో. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నెగిటివ్ గా ఎక్కువ మాట్లాడే వాళ్ళే ఉంటారు, పాజిటివ్ గా తక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొత్త వర్షన్ ఎప్పుడైనా కొత్తగానే ఉన్నప్పుడు అది అర్థం కాని వాళ్ళు 99 మంది ఉంటాయి, అర్థమైన వాడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కరిలో మనం అందరం ఉన్నాం. ఆ 1% లో మనం మెటావర్స్ లో ఉన్నాం, దాంట్లో పీవీసీలో ఉన్నాం. మనము ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకుండా ఉండాలండి. ఎవ్వరు ఏమన్నా అయ్యో ఈయన ఇంత పెద్ద లీడర్ కదా, ఈరోజు ఇలా పక్కకి జరిగి నెట్టిపోయాడు, ఇవన్నీ మనకు అక్కర్లేదండి. మన గోల్, మనను పీవీసీ మెటా మనని తీసుకెళ్ళి మనని ఒక దీర్ఘకాలం నడిపిస్తూ తీసుకెళ్లి మనని ఖచ్చితంగా వాళ్ళు అన్నమాట మిలీనియర్స్ బిలీనియర్స్ చేసే ప్లాట్ఫారం లో ఉన్నాం. ఆ దిశలో వాళ్ళు నడిపిస్తున్నారు. ఆ దిశను మనం గమనించాలి. ఈరోజు రోజు మీటింగ్ పెడుతున్నారంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్ వల్లనే మనిషి ఓపికతో తెలివితో ముందుకెళ్ళగలడు. లేదా ఓపిక నశించింది అంటే మనం ఏమి చేయలేం. ఓపికను మనము కొని ఇవ్వలేం వాళ్ళకి. ఓపికను తనంతు తాను మోటివేషన్ చేసుకోవడానికి, తనంతు తాను బోధించుకోవడానికి, ప్రపంచం ఏ దిశలో పోతుంది, ఒక కరెన్సీలో ఎన్ని మార్పులు రాబోతున్నాయి అనేది ప్రతి ఒక్కరు గమనిస్తే తప్ప మన మెటావర్స్ ఎవరికి అర్థం కాదు. గమనించని వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఆలోచించని వారు ఎక్కువ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకోవడం, సాయంత్రం వచ్చి ఏదో కాలక్షేపం చేసి గడుపుతున్నారు తప్ప ప్రపంచం ఎటు పోతుందో తెలియదు. ఎటు పోతుందో ప్రపంచం భిన్నముగా పోతున్న మెటావర్స్ లో మనం ఉన్నాం కాబట్టి ఇది ఎన్నేళ్లకైనా మనని విన్నర్ గా నిలబెడుతుంది. అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలే కావచ్చు, కానీ మనం విన్నర్ అనుకొని ప్రతి ఒక్కరు ఉంటే అద్భుతమైన రిజల్ట్ చూడబోతున్నాం. మనకు మళ్ళా జూలై 28 వరకు చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఆ జరిగిన తర్వాత కొంత అర్థమవుతుంది, కొంచెం అర్థమవుతుంది పీవీసీ మెటాలో ఉన్న వాళ్ళే. ఒక 2 ఏళ్ళు ఆగితే ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. అసలు మీరు ఊహించని దశలో పోతున్నాం. ఈ రోజు నేను చెప్తున్న మాటలు మీకు ఎన్నటికైనా గుర్తొస్తాయి. ఏ రోజైనా మీకు గుర్తొచ్చి అవును దర్శన్ సార్ చెప్పింది నిజమే అనేది ఖచ్చితంగా మీరు నమ్ముతారు. అంతటి గొప్పటి ప్లాట్ఫారం లో మనం ఉన్నాం. అది ప్రతి ఒక్కరు నమ్మండి, ముందుకెళ్ళండి. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవద్దు, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త ధనం వచ్చినప్పుడు అందరూ నెగిటివ్ రోల్, దాన్ని పాత్రను పోషించడం కామన్. ప్రతి ఒక్కరు ఆ విధంగా మాట్లాడడం కామనే. కానీ మనము మంచి ప్లాట్ఫారంలో, అద్భుతమైన ప్లాట్ఫారంలో మంచి ఇన్కమ్, మనం లక్షలలో కోట్లలో తీసుకుంటాం. అసలు మనకు అన్ని రకాలుగా వాళ్ళు బెనిఫిట్ చేస్తున్నారు తప్ప ఎక్కడ వాళ్ళు మనం లాస్ చేయట్లేదు. ఎన్ని రకాలుగా సీడ్ ఫండింగ్ లో చూడండి, టోకెన్ ఫార్మింగ్ లో చూడండి, మన పెరల్ వైన్ లో చూడండి, ప్రతి దాంట్లో వాళ్ళు మనకు ఎక్కడ మన నిరుత్సాహం చెందకుండా వాళ్ళు నడిపిస్తున్నారు. ఒకే ఒక పీవీసీ వాల్యూ ఉంది, తగ్గింది అని అక్కడ మాట్లాడుతున్నారు జనాలు తప్ప అది కావాలని చేస్తున్నారు. వాళ్ళు కావాలనే దాన్ని $1 గా చేయాలి,
దాన్ని డౌన్ చేసి మనం డీసెంట్రలైజ్డ్ సిస్టంలోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాతే దాన్ని రేట్ పెంచాలి అనేది వాళ్ళ ప్లాన్ ఉన్నట్టుగా ఇక్కడ క్లియర్ కనబడుతుంది. కాబట్టి నిరుత్సాహం చెందడం అనేది మూర్ఖత్వం. నెగిటివ్ గా మన మధ్యలో ఉండి ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళకు లోక సంబంధమైన నాలెడ్జ్ లేదని ప్రతి ఒక్కరు అనుకొని ముందుకెళ్ళండి. మంచి అద్భుతమైన ఇన్కమ్, ఆనందకరమైన సంతోషకరమైన క్షణాలు, దినాలు రాబోతున్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మీరు కూడా అందరూ నమ్మాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ గా. సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూపర్ సార్, అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you, Well your done. valuable message. Thank you, sir. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ సార్ Thank దర్శన్ సార్. thank వెరీ you, థ్యాంక్స్ thank సార్. you. Well done. సార్ రాజేంద్ర సార్ మాది రాజేంద్ర అందరికి గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికి గుడ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. ఎస్, గ్రేట్ సార్, 100% కరెక్ట్. అందరికి గుడ్ లక్. ఎందుకంటే ఎవరైతే పీవీసీ మెటాలో ఉన్నారో, పీవీసీ మెటాలో ఉండి మళ్ళీ మీటింగ్ అటెండ్ అవుతున్నారో, సో యూ ఆల్రెడీ సక్సెస్డ్ పీపుల్ అనమాట. యూ ఆల్రెడీ సక్సెస్డ్ 100%. ఎందుకంటే ఇక కొద్దిగా కూడా ఇటు అటు ఉండకూడదు. ఎందుకంటే నీ యొక్క ఆలోచననే నిన్ను ఎక్కడికో తీసుకెళ్తారు అనమాట. బట్ ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఏది చేసినా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏంటంటే మీరు దాన్ని 100% స్వీకరించండి, 100% నమ్మండి. అప్పుడే మీకు ఇది అంత గొప్ప, ఇప్పుడు సార్ మాట్లాడినట్టుగా అంత గొప్పగా మీకు తీసుకొచ్చి పెడుతుంది. సో పీవీసీ మెటా వాళ్ళ యొక్క పవర్ ఏంటనేది ఇంకా చూపించలేదు సార్, పవర్ చూపించలేదు ఇంకా వాళ్ళు, మనకు తెలీదు. ఇట్స్ రియల్, ఇది నిజంగా చెప్తున్నాను. పీవీసీ మెటా పవర్ అనేది ఇంకా సిస్టము కరెక్ట్ గా మీకు చూపించలేదు, మనకు చూపించలేదు, మనం చూడలేం. అంటే కొంతమంది చూసారు ఇక్కడ, ఈవెన్ అందులో నేను కూడా ఉన్నాను. బట్ ఏంటంటే అందరికీ తెలియాలి కదా. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇప్పుడు ఇక దర్శన్ సార్ తీసుకోవచ్చు, ఇక్కడ మీరు ఉన్న లీడర్లు అందరినీ మనం ఇంకా పూర్తిగా తీసుకోవచ్చు. చూడలేదు రాజేష్ ఎస్ గారు. సార్, ఇంకా అవును సార్, అవును సార్, మనం ఏడా సార్, చూసింది 1%. అంతే సార్. రైట్. ఇంకా సో అది 99% చూసేది ఉంది. అవును సార్. ఎస్ కరెక్ట్ సార్, 100%. అదే అంటున్నాను. అంటే నేను అనేది ఏంటంటే సార్, మనము 24/7 లైవ్ లో ఉండి కూడా మనమే 1% కూడా పూర్తిగా మనమే చూడకపోతే, సో ఇంకా పీపుల్స్ అంటే మనం అనేది ఏంటంటే ఇక్కడ మీటింగ్ అటెండ్ అవ్వకుండా లేకపోతే పక్కవారి మాటలు వినే వాళ్ళ సంగతి ఏంటి, నేను అనేది అది అట్లా అన్నమాట. సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు సార్ రాజేష్ గారు, ఎస్ సార్, వెల్కమ్. ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి కూడా చెప్పండి కొంచెం. ఎస్, గ్రూప్ ఇప్పుడు లో చూపిస్తాను పోస్ట్. అది. నేను అది ఓపెన్ చేద్దామని ఇప్పుడు ఇక అంటే సార్ వచ్చారు అని చెప్పి సార్కి ఇన్ఫర్మేషన్ చేశాను. టైం చూస్తున్నాను అనమాట నేను ఇక, ఎందుకంటే అందుకని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను నేను. సరే సార్, ఓకే సార్. సో అక్కడికి వెళ్దాం. సో ఏంటంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీటింగ్ ప్రతి ఒక్కరిని తీసుకురండి సార్. మీరైతే వస్తున్నారు, జస్ట్ గ్రేట్, థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి. బట్ ఏంటంటే మీరు మీ యొక్క టీంని తీసుకురండి సార్. సో మీరు ఆలోచించండి, ఒక 5 ఇయర్స్ 5 సంవత్సరాలు ఏకదాటిగా మనం ఉంటున్నాం ఇక్కడ. అంటే మామూలుగా విషయం కాదు ఇది. ఒక 5 సంవత్సరాలు బట్టి మనం ఇక్కడ ఉన్నామంటే అది మామూలు విషయం కాదు కదా. సో ఒక్క నిమిషం, ఇప్పుడు నేను వేరే మొబైల్కి వెళ్ళి వస్తున్నాను. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఎస్ సార్, స్క్రీన్ షేర్ వన్ అవుతుంది మినిట్, సార్. అవుతుంది కదా. అవుతుంది. సో ఇక్కడ మనము వెళ్దాం. ఇప్పుడు మనకు అప్డేట్
ఇప్పుడు ఏది సార్ మీరు సీట్ పండింగ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఒక ఏది ఓపెన్ ఉందో నాకే తెలియదు. ఓకే, దీన్ని లాగౌట్ చేసి లాగిన్ చేస్తాను. మరి ఎక్కడ వస్తుందో చూద్దాం. సార్ అది అప్డేట్ మనకి ఇందులో ఇచ్చినట్టున్నారు కదా సార్ మనకి ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అందులో అచ్చా అందులో వచ్చిందా? అందులో 1 మినిట్. అయితే టెలిగ్రామ్ గ్రూప్ లో చూద్దాం మనము. అయితే పోస్ట్ చేస్తున్నారు. నేను పాతదా కొత్తదా అనేది ఇక్కడ మాట్లాడుతున్నాను. తర్వాత వేరే కాల్స్ రావడం జరిగింది నాకు, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ మనము పీవీసీ మన అఫీషియల్ గ్రూప్ ఏముంది? అఫీషియల్ది పీవీసీ మెటా చూడండి. పీవీసీ అని రాస్తే ఎన్ని వచ్చినాయి చూడండి, లక్షల కోట్లు వచ్చినాయి. వన్ మినిట్ చూస్తున్నాను. అఫీషియల్ ఓపెన్ చేశాను. సారీ. సో మేబీ ఇది కాదనుకుంటున్నాను. పీవీసీ మెటా అనేది ఇది కాదు. 1 మినిట్ చూస్తున్నాను. ఇంకా వస్తున్నాను, అప్డేట్ వస్తున్నాయి. 1 మినిట్ సార్. ఓకే, సో ఇది కాదు అని కరెక్ట్గా వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకే, ఇది కాదు. చూసారా, పీవీసీ మెటా అని చెప్పి పేరు పెట్టి ఏదో చేస్తున్నారు పబ్లిక్. అఫీషియల్లీ వెతుకుతున్నాను నేను. ఒక్క నిమిషం సార్. అంటే పబ్లిక్ షేర్ చేస్తున్నారు, బట్ నేను దాన్ని చూడకుండా. పీవీసీ మెటానా? పీవీసీ మెటానే ఉంటది. ఏది ఈ సింబల్ ఉండాలి చూడు, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి ఒకసారి. ఇదే సింబల్ ఉండాలి కదా మనకి. సింబల్ ఏది ఉంటుంది? లోగో మన బ్లూ కలర్. పీవీసీ లోగో ఉంది. పీవీసీ మెటా అని ఉంది కదా, అదే. ఇదే అంటారా? ఓకే, ఒక ఓపెన్ చేస్తున్నాను. మరి దాంట్లో ఏం అప్డేట్ రాలేదండి. అప్డేట్ రాలేదు. మరి వీళ్ళు ఎక్కువ తెలుసు. అది పాతది సార్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఎవరిని మాట్లాడడానికన్నా సో మనం ఇక్కడ గ్రూప్ లోకి వెళ్దాం. ఇది బెటర్ దెన్ ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతుంది చూడండి. పీవీసీ మెటా జీసీసీ గ్రూప్ లో చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఇగో ఇది షేర్ చేస్తుంది. ఇది పాతది సార్. ఇది ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు షేర్ అవుతుంది చూడండి. ఇదే కదా మీరు అడిగింది. సో దీన్ని చూడండి. ఇది ఏంటంటే పీవీసీ మెటా August 22 గోయింగ్ బర్న్ బిలియన్స్ టు టోకెన్ ఆన్ కమింగ్ మంత్. ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చింది చెప్తాను, కొద్దిగా వినండి మీరు. ఇది ఎందుకు ఇప్పుడు మనం దీన్ని చూస్తున్నాం అనేది కూడా చెప్తాను మీకు. ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చింది అనేది మీకు చెప్తాను. నేను ముందుగా కొద్దిగా షేర్ చేశాను ఆల్రెడీ. లాంచింగ్ ఆన్ మార్కెట్ ప్లేస్ కమ్యూనిటీ టోకెన్ ఫర్ ద కమ్యూనిటీ. సో కాంపిటేటివ్ ప్రైస్ ప్లాన్డ్ రోడ్ మ్యాప్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ టుడే. ఇది మనకు ఈ విషయాన్ని ముందుగానే మనకు ఇచ్చారు. దీని అర్థం ఏంటి చూసుకోండి కొద్దిగా. రాబోయే నెలల్లో బిలియనీర్ల కొద్ది టోకెన్లు దగ్ధం కానున్నాయి. మార్కెట్ ప్లేస్ లో ప్రారంభించడం, సంఘం కోసం కమ్యూనిటీ టోకెన్స్ ధరలు అని చెప్పేసి మనకు ఇంతకుముందు ఇచ్చింది. అంటే ఈ రోజున పీవీసీ మెటా ఇంత బర్న్ అవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ముందుగానే చెప్పారు. అంటే ఇలా అవుద్ది అని చెప్పేసి. అంటే ఇక్కడ మనము ఇవన్నీ అర్థం చేసుకోలేదు. దీన్ని పీవీసీ మెటా రేట్ తగ్గిపోతుంది, తగ్గితే కదా అందరికి దగ్గరికి వెళ్తుంది. ఇవన్నీ మన ఆలోచనలకు రావు ఇవి. బట్ ఇందులో ఉంది అర్థం. అది August 8, 2022లో వారు చెప్పిన దాంట్లో ఉంది అర్థం. అంటే మేము ఇలా పబ్లిక్ దగ్గరికి మేము వెళ్తాం అంటే పీవీసీ మెటా మొత్తం ఇలా అవుతుంది అనేది వాళ్ళు మనకి రోడ్ మ్యాప్ లో ఇచ్చారు. ఇది రోడ్ మ్యాప్ అంటే సార్ మనము ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి పీవీసీ మన ఫస్ట్ అప్డేట్ కాకముందు ఏది స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మనము అందులో రోడ్ మ్యాప్ ఉంది. ఆ రోడ్ మ్యాప్ లోని ఈ రోజు అది ఇప్పుడు జరుగుతుంది అన్న దానికి ఇది నిదర్శనం అన్నమాట. ఈ రోజు మనకు అప్డేట్ అది మనకు ఏంటంటే ఇది పోస్ట్ చేయడానికి కారణం అది సార్. ఇది పోస్ట్ చేయడానికి కారణం ఇదనమాట. దీని అర్థం ఇదన్నమాట సార్. సో దాంట్లో భాగంగా ఒక్కొక్కసార్లు ఇక్కడ చూడండి, ఒక్కొక్క కనెక్టెడ్ వ్యాలెట్ లో చూడండి, ఇక్కడ 2938 పీబీసీ మెటాలు. ఓకే, 2300 అంటే 3000 పీవీసీ మెటాలు. ఇప్పుడు ఏ కారణంగా మనం ఇంత పీవీసీ మెటాను పెట్టుకోగలిగాం మన వ్యాలెట్ లో? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈవెన్ మనము 10 పీవీసీ మెటల్ కొనుక్కోవాలనుకుంటే మనం భయపడగలం సార్. ఇది రియల్లీ 10 పీవీసీ మెటల్ కొనుక్కోవాలనుకుంటే మనం భయపడగలం.
అంటే ఒక పీవీసీ మీటర్ ఒక 1000 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు 10 పీవీసీ మీటర్లు కొనుక్కోవాలంటే ఎన్ని కావాలి సార్? 10,000 రూపాయలు కావాలి. సో నువ్వు 10 పీవీసీ మీటర్లు కొనుక్కునే వాళ్ళకి కాదు మనం. సో ఇందాక చెప్పాను, ఇది బిఎస్ఎస్ కవర్లో మనం చూడొచ్చు ఎంత పీవీసీ మీటర్ బర్న్ అవుతుంది అనేది. అది రేపు చూపిస్తాను. ఫ్రెండ్స్ సిచ్యువేషన్లో చూడండి ఒక్కొక్కసారి ఏ విధంగా మరి టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నారో ఒకసారి చూడండి సార్. ఇది ఇప్పుడే జస్ట్ మనకు ఒక క్షణం ముందు పెట్టిన స్క్రీన్ షాట్ వాళ్ళ సార్ది, చూసుకోండి ఒకసారి మీరు. సో ఓవరాల్ గా ఎంత అయింది సార్? 60,810. అంటే సార్ 55 lakh, 55 లక్షలకు ఎబో 55 lakh. ఆలోచించండి ఒకసారి. సో నెగిటివ్ మాట్లాడే వాళ్ళు, నీకు ఆ ప్లాన్ ఈ ప్లాన్ చెప్పే వాళ్ళు, వాళ్ళు 5,000 కూడా పెట్టలేరు. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ సార్కి రోజు ఎంత వస్తుంది చూడండి. ఎంత వస్తుంది రివార్డ్ చూడండి. ఇక్కడ డైలీ రివార్డ్ 469 USDTలు. 469 USDTలు. పేరు ఎవరి తర్వాత విషయం చూడండి. ఇక్కడ సార్ నేను అడగలేదు, పర్మిషన్ తీసుకోలేదు కదా, చెప్పట్లేదు. బట్ ఇక్కడ కనబడుతుంది. సో అలాగే ఇక్కడ సీడ్ వాల్యూ కూడా చూసుకోండి. సీడ్ వాల్యూ కూడా సార్కి ప్రతిరోజు చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ 6, 5, 6, 7, 8, 9, 10, 11. చూడంండి ఇక్కడ. సో ఎందుకు మరి ఇంత తయారైంది? స్టేకింగ్ లో 2,850 ఎలా 2,850 ఎట్లా తయారైంది? సో ఇది సిస్టమ్ పవర్. చూడండి మళ్ళీ ఒకటి ఐడి సీడ్ రివార్డ్. సారు 15,000 పెట్టుకున్నారు ఇప్పటి వరకు. చూడండి ఎవ్రీడే 39 రిలీజ్ అవుతుంది సార్కి. ఓకే, సో ఇది దీని ఒక పవర్ సార్. ఇంకో ఐడి చూస్తే కూడా ఏ విధంగా ఉందో చూడండి. ఇది సార్. ఈ సార్ అసలు మీటింగ్ వస్తాడు, సైలెన్స్ ఉంటారు. బస్ మీటింగ్ వస్తారు, సైలెన్స్ ఉంటారు, అంతే, మాట్లాడరు. సో ఇంకో ఐడి చూడండి ఒకసారి ఎలా ఉందో. ఎవ్రీడే సీడ్ వాల్యూ. సో పీబీసీ నీకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? పీబీసీ నీకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ అప్డేట్ ఇది ఇందులో పెట్టడానికి కారణం ఏంటంటే, సో మనకి ముందుగానే మెయిన్ రోడ్ మ్యాప్ అండ్ మనము ఇది వైట్ పేపర్ మర్చిపోయాం. వాళ్ళు క్లియర్ కట్ గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సార్ అంత క్లియర్ కట్ లేకపోతే ఈ మార్కెట్ లో మనం నిలబడలేం సార్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఉన్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఓన్లీ నువ్వు నేను లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే ఢిల్లీ, ఇది కాదు సార్. వీఆర్ ద ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇంటర్నేషనల్ లెవెల్లోనే మన పీవీసీ మీటర్ వాళ్ళు మరి ఇవన్నీ క్లియర్ గా వాళ్ళు ఇవ్వాలి, లేకపోతే కుదరదు సార్. చూడండి ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశారు. ఇది ఇన్స్టాగ్రామ్. ఓకే, సో ఇదే ఓకే ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే వీళ్ళు అన్ని క్లియర్ కట్ వీడియో ఛార్జ్ చేస్తే ఇక్కడ బంద్ అవుతుంది. సో ప్రతిసారి అంటే రోడ్ మ్యాప్ లో అండ్ ఈ రెండిట్లలో మనకి రోడ్ మ్యాప్ అండ్ వైట్ పేపర్ లో ప్రతిదీ ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మనం ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. సో ఇదే అప్డేట్ లో ఓల్డ్ అప్డేటే, బట్ అదే దాన్నే మనకు ఈరోజు మరి పోస్ట్ చేయడం జరిగింది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. సో ఇక మరి ఈరోజు ఇది. సో నెక్స్ట్ మనం ఇంకొక 2 నిమిషాల్లో సెషన్ ఎండ్ అవుద్ది. సో ఎండ్ చేసే ముందు మనం కొద్దిగా ఏముంటుందని కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. ఖచ్చితంగా యూఆర్ ఆల్సో మీరు కూడా ప్రతిరోజు కాయిన్ మార్కెట్ క్యాప్
ఓపెన్ చేసుకోండి, ప్రతిరోజు ఓపెన్ చేసి చూడండి. ఓకే, ఈ రోజున బీటీసీ 48,293 టూ హై 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 లెవెల్ వెళ్తూనే ఉంది. ఓకే, ఎందుకంటే ఏప్రిల్ దగ్గరకు వస్తుంది కదా, హాల్విన్ టైమింగ్ అనమాట అది. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం మనం. సో ప్రైస్ విషయంలో పీవీసీ మెట 70 అంటే 0.70. ఓకే, సో ఈరోజు ఫ్లక్చుయేషన్ 63 వరకు వెళ్ళింది, బట్ నేను చూడలేదు. 63 అండ్ 73 నేను కొంచెం బిజీ, ఎందుకంటే సీడ్ బండింగ్ యూఎడ్లు తీయడం, సీడ్ బండింగ్ చేయడం, ఇదే పని ఉన్నాముగా. సో దీన్ని చూడలేదు. ఓకే, సో నిన్న ఆల్రెడీ మీటింగ్ అయిన తర్వాత నేను పోస్ట్ చేశాను మన కమ్యూనిటీ. ఓకే, మన పెరిగిందా చూద్దాం. వావ్, పెరిగింది 1,87,608. ఎస్టర్డే మరి మన మీటింగ్ క్లోజ్ చేసిన 1 minute లోనే నేను పోస్ట్ చేశాను. మరి అప్పుడు ఎంత ఉండదో ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం ఒకసారి. క్యాల్కులేషన్ ఓపెన్ చేయండి సార్, ఎవరైనా ఒకరైతే. 1 minute చూద్దాం. నిన్నటికి ఈ రోజుకి మనకు కమ్యూనిటీ ఎంత పెరిగింది అనేది చూడటానికి అనమాట. 1 minute. సో ప్రైస్ సిచ్యువేషన్ లెక్క పెట్టిన సార్, ఎవరైనా క్యాల్కులేషన్ ఓపెన్ చేయండి. 1,87,608. ఓకే, సో నేను ఇక్కడ చూడండి 187608 మైనస్ వచ్చేసి 1 minute ఇక్కడ ఉంది. ఎస్టర్డే సేమ్ ఇదే టైంలో మనము పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ 186,998 మైనస్ 610 అకౌంట్ సార్. 610. సో 610 హోల్డర్స్ పెరగడం జరిగింది. ఇది అంటే పాత వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే కొత్త వాళ్ళు కూడా ఉంటారు ఇందులో. ఓకేనా, అంటే పాత వాళ్ళు పీవీసీ మీడియా పెట్టుకోకపోతే పీవీసీ మీడియా కూడా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో ఈ విధంగా మనకు డే బై డే సో మన యొక్క ఇది కూడా అంటే కమ్యూనిటీ కూడా పెరుగుతూనే ఉంది. సో డోంట్ వర్రీ. సో ఇదంతా మరి మన చేతుల్లో ఉంది. ఆల్రెడీ పీవీసీ మీడియా తన పవర్ ఏంటో మనం కొంతవరకు చూసాం. ఓకే, ఇక మిగిలినంతా మన చేతుల్లో ఉంది. సో ప్రతి ఒక్కరు డూ ద ప్రమోషన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యువర్ వాట్సాప్లో మనము ప్రైవేట్ సిచ్యువేషన్లో పండగలు వచ్చిన రోజున పండగ గురించే చేసేదానికన్నా నన్ను అడిగితే బెటర్ దెన్ నీ యొక్క బిజినెస్ నువ్వు ప్రమోట్ చేసుకో. నీకు పీవీసీ మీడియాలో సక్సెస్ రాబోతుంది. ఎవ్రీడే పండగ, నీకు పండగ వచ్చిన రోజు పండగ కాదు, ప్రతిరోజు పండగే. అందుకని చెప్పేసి నీ వాట్సాప్లో, నీ ఇన్స్టాగ్రామ్లో, నీ ఫేస్బుక్లో ఎక్కడైనా కూడా పీవీసీ కనబడాలి. ఏ విధంగా ప్రమోట్ చేస్తావు యాజ్ యువర్ విష్, నీ ఇష్ట ప్రకారం చేసుకో. బట్ ఎక్కడ చూడు అన్నిట్లలో పీవీసీ కనబడాలి. అంటే ఇది సిస్టమ్ చెప్పేది సార్ మీకు. మనకి ఇక్కడ నీకు ఫోన్ చేస్తూ నీకు స్పెషల్గా నన్ను ప్రమోట్ చేయండి అని చెప్పదు. బట్ నీది బిజినెస్ కదా, వాళ్ళది కాదు. ఇప్పుడు డాక్టర్ డానియల్ సార్ నువ్వే కనుక నువ్వే ప్రమోట్ చేసుకో. సో ఖచ్చితంగా ఒక లెవెల్లో మనం ఉండబోతున్నాం. సో మరి థ్యాంక్ యూ ఆల్ మై పార్ట్నర్స్. ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, షేరింగ్ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సో ఇక్కడ మన సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీడియా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. సో మైక్ అన్మ్యూట్ లో ఉన్నాను. జై పీవీసీ మీడియా చెప్పండి. జై పీవీసీ మీడియా, జై పీవీసీ మీడియా. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. పీవీసీ మీడియా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. పీవీసీ మీడియా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీడియా. థ్యాంక్ యూ రాజేష్ సార్.
జై పివిసి మేట థ్యాంక్ యూ జై పివిసి మిట జై పివిసి మేట జై పివిసి మిట థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్ జై పివిసి మేట థ్యాంక్ యూ ఆల్